ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి వస్తుంది. టీం పెరగాలంటే కొత్త వాళ్ళని కలవాలి, కొత్త ప్లేస్ లో విజిట్ చేయాలా, మాట్లాడాలా, రిజెక్షన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. కంఫర్ట్ జోన్ బ్రేక్ చేయకుండా సక్సెస్ అయిన వారు లేరు. సక్సెస్ దేవుడి పెరుగు. అసలు టీం కూడా తయారు కాదు, వాళ్ళకు ఉన్నటువంటి టీం కూడా లీడ్ చేయలేని పరిస్థితి. చాలా చాలా ఇంపార్టెంట్ కంఫర్ట్ జోన్. అందులో నుంచి బయటకు రావడం అని, సారీ కంఫర్ట్ జోన్ ఇంపార్టెంట్ కాదు, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావడం అనేది ఇంపార్టెంట్. చాలా మంది ఈరోజు చూస్తూ ఉంటాం, వెంకటేశ్వర సార్ అప్పుడప్పుడు స్టేటస్ కనపెడతాం, ఫ్రీ బస్ ఆధార్ కార్డు వచ్చాక కొంతమంది లేడీస్ అన్న 100 కిలోమీటర్ ప్రయాణం చేస్తాను. అంటే ఫ్రీ బస్ వెళ్తాన్నారు, డబ్బులు పెట్టుకుని కూడా వెళ్తారు అనుకోండి. లేడీస్ వెళ్ళి బయటకు వెళ్ళి వర్క్ చేస్తున్నారు, కంఫర్ట్ జోన్ బ్రేక్ చేసుకొని. వాళ్ళకి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది ఇంట్లో వరకు. ఒకవేళ వాళ్ళ హస్బెండ్ ఎవరైనా జాబ్కి వెళ్ళేది ఉంటే వంట చేయాలా, పిల్లల్ని స్కూలా కాలేజా ఇన్ని రకాలుగా చూసుకొని వాళ్ళు రెడీ అయ్యి మళ్ళీ మార్కెట్ లో ప్రజెంటేషన్ ప్లాన్ బుక్ ఫోల్డర్ పట్టుకొని వెళ్తున్నారంటే మనం ఇంకా టిక్ టాక్ గలం అట్లే ఉంటాం. లిస్టు లేదు, నాకు తెలిసిన వాళ్ళు అయిపోయింది. ఏం చేస్తాం మరి లిస్ట్ లేకపోతే? ఎట్లా సక్సెస్ అది బిజినెస్ లో? తెలిసిన వాళ్ళతో చేస్తా అంటే ఎవరు నమ్ముతుండన్నా ఈ రోజు తెలిసిన వాళ్ళంతా? ఏదో రేర్ గా తక్కువ పర్సెంటేజ్ ఫ్రెండ్స్ రిలేషన్లల్లా తక్కువ పర్సెంటేజ్, తక్కువ అంటే తక్కువ పర్సెంటేజ్. వాని కిడ్నీలన్నా నాశనం చేసుకుంటాడు కానీ మన ప్రోడక్ట్ తీసుకోవడం తెలిసినోడు, దోసుగాడో పాలోడో పగోడో ఎవడన్నప్పుడు. షుగర్ వ్యాధితో తుప్పు పట్టి వానికి చెత్త తుప్పులు పట్టి ఇనుము తుప్పు పట్టినట్టు నాశనమైన సరే కానీ మ్యాటర్ అయితే పరిచయం చేయడం ఒకటి తెలిసినోడు. అటువంటి వాళ్ళని పట్టుకొని నేను తెలిసిన వాళ్ళతో చేస్తా, నా సుట్టే చేస్తా, ఈయన చేస్తా అంటే ఎట్లయితుంది? నీ మీద కోపంతో జీవితమే నాశనం చేసుకుంటాడు, మ్యాటర్ అయితే పరిచయం చేయడు, కంకణం కట్టుకుంటాడు, చెయ్యమ్మ వాని దగ్గర నేను తీసుకుంటా. ఎట్లయితుంది? వాడిని చూసుకో నువ్వు, నేను చూసుకో వాడుంటే ఎట్లే. సో ఆల్మోస్ట్ రిపోర్టింగ్ అనేది యాక్టివ్ ఆఫ్లైన్ కి మనం కంపల్సరీ ఉండాలా, సబ్మిటెడ్ గా డైలీ వర్క్ రిపోర్ట్ లా. మన టీమ్ గ్రోత్ డౌట్స్ ఇవన్నీ ప్రతి అప్డేట్ కూడా యాక్టివ్ ఆఫ్లైన్ లీడర్ కి రెగ్యులర్ గా మనం మాట్లాడుతా అంటే రిపోర్ట్ చేయడం వల్ల ఏమంటారంటే ఒక రైట్ గైడెన్స్ దొరుకుతుంది. అది కూడా యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ నుంచి మాత్రమే రైట్ గైడెన్స్ దొరుకుతుంది. నువ్వు యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్ తోటి ఏం చేస్తావు? వాడిట్లా వీడిట్లా అది ఇది అన్ని మాట్లాడుకుంటా నీ సక్సెస్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటా, టీం గురించి మాట్లాడుకుంటా, వేరే విషయాలు మాట్లాడితే ఏమవుతుంది? ఆయన కూడా వేరే ఆన్సర్ ఇస్తాడు, టాటా బై బై గుడ్ నైట్ అంటే. టీమ్ లో జరిగే సేల్స్ రిపోర్టింగ్ గురించి కానీ, టీమ్ మెంబర్ యాక్టివిటీ, ఇవి మాటలు వేరే మంచిగా. సో ఒక యాక్టివ్ అప్లైన్ తోటి ఏం మాట్లాడాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు రిపోర్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఒకసారి హానెస్ట్ గా మనం గుండెల మీద చేసుకున్నాం, ఎంతో మంది మన అప్లైన్ కి మనం యాక్టివ్ గా రిపోర్ట్ చేస్తున్నాం డైలీ? చాలా తక్కువ ఉంటుంది పర్సెంటేజ్, చాలా తక్కువ ఉంటుంది. అప్లైన్ కి మళ్ళీ ఈ రోజు సేల్ వచ్చిందని చెప్తే క్లోజింగ్ చేయమంటాడు. ఎందుకు చెప్పాలి? అప్లైన్ కి రోజు ఇప్పుడు ఒక 2 ఐడీస్ మీదనో 3 ఐడీస్ మీదనో బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, సస్తే చెప్పారు రిపోర్టింగ్ అప్లైన్. ఎందుకు చెప్తారు? 2 ఐడీలకు 3 ఐడీలకు మ్యాచింగ్ అయినాక టక్మని కొట్టేసుకుంటారు అంతే. ఏమైనా జరుగుతుంది ఇప్పుడు సేల్ వచ్చిందని రిపోర్టింగ్ చెప్తుంది, కరెక్ట్ కాదు కదా మరి అప్లైన్ కి. మన బిజినెస్ నష్టం చేసుకునే పనులు ఇవి. ఏం చెప్తాడు అప్లైన్? ఒక సేల్ వచ్చిందంటే చూడండి సార్ ఈరోజు సెషన్ చూసుకో, లేదంటే ఒక 1 డే అడిట్ చూసుకొని క్లోజ్ చేసుకో అని చెప్పేశాడు. అంతకుమించి ఇంకేం చెప్తాడు? టీమ్ గ్రోత్ దాచిపెడతా ఉంటారు చాలా మంది, ఇంకా టీమ్ సక్సెస్ దాచిపెడతా ఉంటారు. ఏంటో మరి అలా నా టీంలో, నీ టీంలో, వెంకటేశ్వర టీంలో ఎవరో ఒకరు టీమ్ సక్సెస్ గ్రోత్ కూడా దాచిపెడతా ఉంటారు. ఏం సాధిద్దామని దాంతో అప్లైన్ దూరం పెట్టి ఏంటి సాధించేది? అది కూడా యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లైన్. ఎవరైనా ఇన్యాక్టివ్ ఉన్న పర్సన్ ని స్కిప్ చేస్తున్నారు, మంచిగా సక్సెస్ అవుతారంటే నేను కూడా 100కి 1000% సలాం చేస్తాను. సో యాక్టివ్ ఉన్నటువంటి యాక్టివ్ సక్సెస్ఫుల్ బిజినెస్ లో సర్వీస్ ఇచ్చుకుంటూ టీం కి డబ్బు సంపాదిస్తూ టీం గురించి రాత్రి పౌలు కష్టపడే టీం లీడర్స్ కూడా పక్కన పెడతా ఉంటారు. ఏం సాధిద్దామని ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ రిపోర్టింగ్ అనేది. డాక్టర్ దగ్గర పోతే రిపోర్ట్ ఇస్తేనే కదా ఏమన్నా జరిగేదా? చెక్ చేస్తాడు ఫస్ట్, స్కానింగ్ ఎక్స్రే ఏదైనా కూడా చేస్తాడు. ఏం ప్రాబ్లం ఉందిరా బాబు మొత్తం కింద మీద, అప్పుడు వస్తుంది రిపోర్ట్. దాన్ని బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది. నువ్వు రిపోర్ట్ అయ్యి చూడడానికి బాగున్నాడు కదా అని చెప్పేసి
మనం అనుకుంటాం, అంతే బాగున్నాడు కాబట్టి బాగున్నాడు. ఏం జరుగుతుందో లోపల తెలియదు కదా. సక్సెస్ ఉన్నటువంటి పీపుల్ రిపోర్ట్ చెప్పకపోయినా పర్లేదు కానీ, సక్సెస్ లేని పీపుల్, టీం పడిపోతున్నటువంటి పీపుల్, చెక్స్ పడిపోతున్న టైంలో 100% నీ అప్లై నీకు తోడు అవసరం. ఈ భూమి మీద, ఈ ప్రపంచం మీద నీ సక్సెస్ కోరుకునేది ఒకే ఒక వ్యక్తి, నీ యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లై. అటువంటి పర్సన్ పక్కన పెట్టి నువ్వేం సాధిద్దామని. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది యాక్టివ్ అప్లైన్ రోల్ అంటే, మామూలు విషయం కాదు అది. ఈరోజు టైం తీసుకో, వెంకటరస టైం తీసుకో, తెలుస్తుంది నీకు. ఒక 1 అవర్ మాట్లాడి తెలుస్తుంది టైం ఉంటుందా? చాలా ఇంపార్టెంట్ రూట్ లెవెల్. కెరీర్ సెట్ చేసుకోనికి వచ్చినాం, భవిష్యత్తును మార్చుకోనికి వచ్చినాం, భార్య పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు తీయనికి వచ్చినాం. ఎంత రిపోర్ట్ హానెస్ట్గా ఉండాలి బిజినెస్ లా. త్రీ కార్డినల్ రూల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ బిజినెస్ లో మనం 3 కార్డినల్ రూల్స్ అనేది ఇక్కడ టీమ్ బిల్డింగ్ చేసే టైంలో కార్డినల్ రూల్స్ చాలా ఇంపార్టెంట్. బేస్ పిల్లర్ లాగా పనిచేస్తాయి ప్రతి టీం మెంబర్ కి, ప్రతి టీమ్ లో కూడా. ఈ రూల్స్ ఎప్పుడు బ్రేక్ చేయొద్దు అసలు. ఒక్కసారి బ్రేక్ అయిందంటే టీమ్ లో ట్రస్ట్, డిసిప్లిన్ మొత్తం డేంజర్ జోన్ లో పడతాయి. 3 కార్డినల్ రూల్స్ అందరికీ తెలుసు, మాక్సిమం టీమ్ లీడర్స్ అందరికి, మెయిన్ లీడర్స్ అందరికి. మండే సెషన్ లో కానీ, వెంకటేశ్వర వచ్చినప్పుడు సెషన్ లో కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్టయితే ఈ 3 కార్డినల్ రూల్స్ అనేది చాలా దగ్గర మేము విన్నాము, ఇవి మాకు తెలుసు అన్న. నీకు విన్నావు చూసినావు మాత్రమే టీంలో అప్లై చేస్తలేవు, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు విన్నావు చూసినావు కానీ టీంలో అప్లై చేస్తలేవు. అప్లై చేయండి ఏది కూడా. ఈ మీటింగ్, ఈ ట్రైనింగ్, ఈ స్లైడ్ నువ్వు 100 సార్లు వినొచ్చు, ఓకే మంచిదే. కానీ ఒక్కసారి కూడా అప్లై చేయకపోతే జీవితం నాశనం. విన్నది ఏదైతే ఇంపార్టెంటో దాన్ని అప్లై చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. బిజినెస్ లో ఏదైనా మనం కొత్తగా పని చేయాలనుకుంటే కంపల్సరీ మన యాక్టివ్ అండ్ సక్సెస్ఫుల్ అప్లై తోటి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడమంటున్నాం మనం అంటే, ఇంకొంచెం బెస్ట్ వర్షన్ ఇస్తాడు, ఇంకొంచెం బెస్ట్ గా అప్డేటెడ్ ప్లాన్ చెప్పగలరు. సో ఈ విధంగా చేసి ఇంత రిజల్ట్స్ వస్తుంది కదా సార్, ఇంకొంచెం బెస్ట్ గా చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఎప్పుడు కూడా నెగిటివ్ మెసేజ్లు కానీ, క్రాస్ లైన్ తోటి మాట్లాడడం కానీ, నెగిటివ్ మాట్లాడడం చేయొద్దు అనమాట. వీలైతే ఒక ఫ్రెండ్ మాత్రమే మంచి సజెషన్ చెప్పు, పాజిటివ్ మాటలు చెప్పు. ఎందుకన్నా తెలిసి తెలియని మాటలతో ఒక క్రాస్ లైన్ జీవితాన్ని నాగం చేస్తావు, ఒక డౌన్ లైన్ జీవితాన్ని నాగం చేస్తావు, ఒక అప్లైన్ జీవితాన్ని నాగం చేస్తావు. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అతను కూడా భార్య పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు. ఆ శాపం మంచిది కాదు, యూనివర్స్ ఇచ్చేది, తట్టుకోలేవు మళ్ళీ బయట. అవసరం లేదు, మనకు కావాల్సిన పాజిటివిటీ పంచుకుంటూ పోతానే ఉండాలి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ బయట నీకు నచ్చట్లేదు స్కిట్ అయి వెళ్ళిపో, అంతే. జాబ్ చూసుకే మనం చేసుకో, అంతే. మన వల్ల ఒక 10 మందికి ఉపయోగపడే విధంగా ఉండాలి ఒక పర్సన్. ఒక్కరిని నాశనం చేసినా మీరు వెనక భగవంతుడు మెచ్చడు. చాలా ఇంపార్టెంట్ అది. నెగిటివ్ మెసేజ్ కానీ, నెగిటివ్ మాట్లాడడం చాలా. ఏదో సాధించినట్టు మనం క్రియేట్ చేసుకుంటే ఎక్కడైతే చెప్పండి, అది కాదు కదా. అతను కూడా ఏమైనా వీక్ మైండ్ సెట్ ఉండనుకో, మీరు చెప్పే మాటలు వినేస్తే జీవితాన్ని నాగం చేసుకుంటారు. ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ పీపుల్ తోటి మనం మాట్లాడినాం అనుకో, అట్లా అరే ఇంత చీఫ్ ఫెలో ఉన్నాడు ఏంటి, ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ని, నాలంటి పర్సన్ మైండ్ డైవర్ట్ చేయడానికి ఇంత చీఫ్ గా మాట్లాడుతున్నా, మనల్ని మనం ఇజ్జత్ తీసుకున్నట్టు అయిపోతుంది కొన్ని ఏరియాల్లో. టీమ్ లీడర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంతో మంది ఈరోజు వైఫ్ అండ్ హస్బెండ్ బిజినెస్ చేస్తా అన్నారు, సిస్టర్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు కూడా మన ఇంట్లో చెల్లెనో, అక్కనో, అమ్మ మాత్రం చూడ. అంతకు మించి వేరే ఉద్దేశం ఉంటే నువ్వు ఏ పొజిషన్ లోనే ఉండాలి. ఓకేలా చూడు, పాము మీదకి ఎక్కడ పడుతుంది, ఆ విధంగా ఉంటది. కెరీర్ ఎండ్ అయిపోతుంది. నేను చాలా మంది చూసిన, వేరే ప్లాట్ఫామ్ లో ఒక పర్సన్ రోజుకు 50,000 రూపాయలు, లక్షణాల 50,000 పైన తీసుకునే పర్సన్ ఆ స్టేజ్ రానికి చాలా సంవత్సరాలు కష్టపడి ఒకే ఒక రాంగ్ డిసిషన్ తోటి లైఫ్ ఎండ్ అయిపోయింది. ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు, మళ్ళీ రోడ్ల మీద తిరుగుతున్నాడు పర్సన్. మల్టిపుల్ ఎగ్జాంపుల్ నా ముంగడ చూసిన. వారానికి 2 లక్షలు తీసుకునే పర్సన్ కూడా ఈరోజు బర్లు మేకలు తెచ్చుకొని మళ్ళీ చేసుకుంటాను. కెరీర్ ఎండ్ అయిపోతుంది. బిజినెస్ కంటే నమ్మకం, ట్రస్ట్, సంబంధాలు చాలా గొప్పవి. ఇవన్నీ పనులు చేయకుండా టీం నుంచి నాకు రెస్పెక్ట్ కావాలా, నాకు అది కావాలి, ఇది కావాలంటే సూపర్ మార్కెట్ లో, డిమార్ట్ లో దొరకదన్న. జర్నీ చేస్తా ఉంటే, ట్రస్ట్ బిల్డ్ చేస్తా ఉంటే మనకు ఆపోజిట్ మనం ఏది ఇస్తా వస్తుంది. మనకి విడవే అలవాటు లేదా, అప్ లైన్ కి, డౌన్ లైన్ కి, టీం కి, వాళ్ళకి, వీళ్ళకి మనకి ఎడం వస్తుంది.
ఓ 10 ఇస్తే 2 వస్తుంది. మనం ఇచ్చడం బంద్ చేసినాం, ఇంకేడంగా వస్తాయి అన్ని రిటర్న్. 3 పవర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. పవర్ ఆఫ్ స్పోకెన్ వర్డ్స్ అంటున్నాం మనం, పవర్ ఆఫ్ సబ్మిషన్ అంటున్నాం, పవర్ ఆఫ్ యూనిటీ అంటున్నాం. ఇది చాలా కీలకం మన బిజినెస్ లో, టీమ్ బిల్డింగ్ టైం. ఇలా చూసినట్టయితే స్పోకెన్ వర్డ్స్ ఎట్లుంటాయి, మాట్లాడే విధానం ఎట్లుంటదంటే టీమ్ ని అప్లైన్ కస్టమర్ మీద డైరెక్ట్ మన ఎఫెక్ట్ చూపిస్తాయి కమెంట్స్. మనం ఏదైతే మాట్లాడుతున్నామో, నువ్వు టీమ్ తోటి మాట్లాడుతున్నావా, అప్లైన్ తోటి మాట్లాడుతున్నావా, డౌన్ లైన్ మీద మాట్లాడుతున్నావా, మాట్లాడి 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 ఒక ప్రపంచం యుద్ధం చేసినట్టే అయిపోతుంది. నీకు తెలిసో తెలియకుండా మొత్తం ఒక యుద్ధం చేసినట్టే, డైరెక్ట్ గా కత్తి తీసుకొని ఒక అడ్డం తీసుకొని మిగతా గన్ తీసుకొని షూట్ చేయకుండా మిగతా మాటలకు అంత పవర్ ఉంటది. మనం తెలుసు సెల్ఫ్ టాక్ అంటున్నాం, విజువలైజ్ అంటున్నాం, మాటలకు ఏది మాట్లాడుతుంది మనం నిజ జీవితంలో కనబడుతుంది తెలుసుకున్నాక, ఏదో ట్రైనింగ్ విన్నాక, బుక్కులు చదివినాక, వీడియోలు చూసినాక కూడా మళ్ళీ అదే నోటుతో అదే మాట్లాడుతున్నాం అంటే మనం ఏం తింటున్నాం అక్కడ. చాలా ఇంపార్టెంట్. టీమ్ మెంబర్స్ తోటి ఏం మాట్లాడుతున్నాం, అప్లైన్ మీద ఏం స్ప్రెడ్ చేస్తున్నాం, కస్టమర్స్ తోటి ఏం చేస్తున్నాం, చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ మన మాటలే కనబడతాయి. ఆల్వేస్ పాజిటివ్ మోటివేటింగ్ వర్డ్స్ అయి ఉండాలి. ఒక ట్రస్ట్, కాన్ఫిడెన్స్ ఇవ్వాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి. అప్పుడే టీమ్ ఇంక్రీస్ అయితే ఉంటుంది, గ్రోత్ సపోర్ట్ చేస్తూ ఉంటాయి. నెగిటివ్ వర్డ్స్ ఎట్లుంటది, టీమ్ ఉత్సాహం, ధైర్యం, రిలేషన్ మొత్తం ఎఫెక్ట్ చూపిస్తాయి. సర్వనాశనం అయిపోతుంది. సంవత్సరం కాదు 10 సంవత్సరాలు కష్టపడి కూడా టీం తయారు చేసుకొని నువ్వు నెగిటివ్ అనేది ఒక్క రోజు కాదు, ఒక గంటలో కూడా నాశనం చేసుకోవచ్చు టీంని, కూర్చున్న టీంని. అది మళ్ళీ తయారు చేయాలంటే నీ తరం కాదు, చాలా టైం పడుతుంది. ఒక్కసారి ఒక ట్రస్ట్, ఈ ఎనర్జీ అనేది పోయిన తర్వాతకి, ఆ కాన్ఫిడెన్స్ అనేది పోయిన తర్వాతకి, ఆ బూస్ట్ అదంతా పోయిన తర్వాత మళ్ళీ రావాలంటే కాని ఏదో బండి పోతే బండి తీసుకుంటా, మొబైల్ పోతే మొబైల్ తీసుకుంటా, వీడిపోతే వాడిపోతే వీడు, ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది. కాని పని అది టీంలా. టీం తయారు చేయడం అంటే మామూలు విషయం కాదు. రాతో రాత్రికి ఏం జరగదు టీంలా. నెలలు ఎఫెక్ట్ పెట్టాల్సి వస్తుంది, సంవత్సరాలు కష్టపడాల్సి వస్తుంది టీం మీద. ఈరోజు ఒట్టిగానే రావట్లేదు వెంకటరావు సార్కి అంత సక్సెస్. ఎన్ని నిద్ర లేని రాత్రులు తిరిగిండో ఆయనకు తెలుసు, మెయిన్ లీడర్కి తెలుసు. ఇంత సక్సెస్ వచ్చినాక మీరు చూడండి, బిర్యానీలకు, బీర్లకు, పార్టీలకు మస్తు టైం ఇచ్చే వాళ్ళు ఉంటారు. ఎన్ని రోజులు వాళ్ళ ఫ్యామిలీ టైం ఇస్తుండో మనం చూస్తున్నాం. కొంతమంది లిమిటెడ్ ఇప్పటి కూడా బయట తిరుగుతా ఉన్నాడు. సండే వచ్చిందంటే కిలలు చికెన్, మటన్ మనమే తినేస్తాం. ఈ రోజు సండే నాన్ వెజ్ కూడా తినట్లేదు వెంకటరావు సార్. ఎంతమంది తెలుసు మీకు అందరికి? అంత సక్సెస్ ఉన్నాక కూడా చాలా ఇంపార్టెంట్. సబ్మిషన్ ఎట్లుండాలా, ఈగో కంట్రోల్ ఉండాలి ఫస్ట్. నేను అప్లైన్ సబ్మిటెడ్ ని, నేను సిస్టమ్ సబ్మిటెడ్ ని, నేను కంపెనీ సబ్మిటెడ్, నాకు యాక్టివ్ అప్లైన్ ఏది చెప్తాది మాటలు కాదు, మన ఈగో కంట్రోల్ ఉండాలి. యాక్టివ్ అప్లైన్ గైడెన్స్ ఏది చెప్పినా ఎక్స్పెక్ట్ చేసేంత ఉండాలి మనకు ఓపిక. అండ్ రూల్స్ అండ్ సిస్టమ్ ని ఫాలో చేయడం అంటే చాలా ఇంపార్టెంట్. ఇది నేర్చుకునే సామర్థ్యం ఉండాలి, విశ్వనీయత ఉండాలి, యాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ ఇవన్నీ కూడా ఉన్నటువంటి లీడర్ చాలా ఇంపార్టెంట్. సబ్మిషన్ అంటే ఫస్ట్ మన ఈగో కంట్రోల్ ఉండాలి. చెప్పినప్పుడు తరే సార్ జయో మా గురించి, జయ గురించి, జయో థ్యాంక్ యూ మెసేజ్ పెట్టి ఇవి కాదు. ఈగో కంట్రోల్ ఉండాలి. ఈగో కంట్రోల్ ఎప్పుడు ఉంటుంది? యాక్టివ్ అప్లైన్ గైడెన్స్ ఏం చెప్పినా మనం యాక్టివేట్ చేస్తున్నాం అంటే అది ఈగో కంట్రోల్. అది ఆయన చెప్పినట్టు నేను ఎందుకు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ హంసర్ ప్లాజాలో 1500 రూపాయలు పెట్టి వర్క్షాప్ ఏదో చేస్తున్నాం, అవసరమా 1500 పెట్టి? నువ్వు రాకు చేసుకో, సక్సెస్ చేసుకుంటూ పోతానే ఉన్నారు. 500 కంట్రిబ్యూషన్ పెట్టాల్సి వస్తుంది, రేపు పొద్దున 1000 రూపీస్ కంట్రిబ్యూషన్ పెట్టాల్సి వస్తుంది టీంకి. లక్షలు సంపాదించి ఆయన పెట్టవచ్చు కదా. వెంకటరావు సార్కి 2.5 కోట్లు ఆయనే పెట్టాలి కదా డబ్బు. మనం ఎందుకు పెట్టుకోవడం? మనం టీం ఇస్తలేమా, సేల్స్ ఇస్తలేమా, డబ్బు ఇస్తలేమా, ఇవన్నీ డైలాగ్ వస్తాం. ఈగో కంట్రోల్ పెట్టి ఫస్ట్ దాన్ని ఇక్కడ నుంచి తీసి కరికాల కింద, చెప్పుల కింద పెట్టాలి మనం అందరం. యాక్టివ్ అప్లైన్ గైడెన్స్ ఏం చెప్పినాం. సక్సెస్ కానీ వస్తేనే, నీకు సక్సెస్ అవసరం లేదా, ఇమీడియట్ వెళ్ళిపో, నో ప్రాబ్లం, ఎవరేమన్నా. కానీ సక్సెస్ కానీ వచ్చినప్పుడు ఇక్కడ చేయాల్సిందే. ఎందుకంటే ఏదైనా సంస్థలు మీరు చూసుకోండి, గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ ప్రైవేట్, ఎక్కడైనా మనం జాబ్ చేస్తున్నాం అంటే ఆ సంస్థకు అనుకూలంగా రూల్స్ అండ్ గైడ్ లైన్స్ మనం ఫాలో చేసినప్పుడే మనకు ఆ సంస్థల చేరు ఉంటుంది, నెలకోసారి జీతం ఉంటుంది. ఆ జీతం తోటి భార్య పిల్లలు అన్నం తింటారు. ఆ సంస్థకు అగనిస్ట్ గా నువ్వు వర్క్ చేసినట్టయితే నెక్స్ట్ డేలో చీరలో వేరేటోడు కూర్చుంటాడు. ఎందుకంటే ఈ బెడ్రూమ్ లో కానీ మిగతా డైరెక్ట్స్ అట్లా ఉండదు కదా.
ఆ ప్లేయర్ మీద ఏం బురదల్లా నడిచిపోతుంది, టీం మెంబర్స్ మీద ఏం బురదల్లా నడిచిపోతుంది, క్రాస్ టీమర్ మీద ఏం జులాయించినా నడిచిపోతుంది. అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెల్లారే యాక్షన్ తీసుకున్నట్టు ఉంటే చాలా సిట్రైట్గా ఉంటుండే. 24 hours లో యాక్షన్ తీసుకున్నది ఉంటే చాలా సిట్రైట్ ఉంటుంది డిస్ట్రిబ్యూటర్స్ అందరు. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇది ఒక పెద్ద మైనస్ రూల్ ఇది నాకు తెలిసి. ఏ సిస్టమ్ అయినా ఇండియా లెవెల్ ఏ కంపెనీలైనా. సో యూనిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టీమ్ కోఆర్డినేషన్, కలెక్టివ్ స్ట్రెంత్ అనేది టీమ్ అండ్ అప్లైన్ యూనిటెడ్ ఉన్నప్పుడు ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా, టీం ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఓవర్కమ్ చేయడం ఇంపార్టెంట్. దాన్ని ఛాలెంజింగ్ మొత్తం దాన్ని క్లియర్ చేసి, ప్రాబ్లమ్ అన్ని క్లియర్ చేసి మళ్ళీ సక్సెస్ తీసుకురావడం అనేది చాలా ఈజీ, డెడ్ ఈజీ. అసలు అప్లైన్ డౌన్ లైన్ ఎవరైతే టీమ్ యూనిటీగా ఉంటారో వాళ్ళ టీం మెంబర్స్ ఉంటారో ఎటువంటి ఛాలెంజ్ రాను వాళ్ళ దగ్గరికి. మనం చిన్నప్పుడే చదువుకున్నామన్నా, ఏందో 5th లోపే ఉంటుంది అనుకుంటా. ఒక అడవిలో 4-5 ఆవులు ఉంటాయి, సింహం తిననీకి వస్తుంది. యూనిటీ ఉన్నప్పుడు ఆ సింహం ఏం చేయలేదు వాటిని. ఎప్పుడైతే వాటికి ఈగోలు వస్తాయో, ఒక్కొక్క విడిపోతుందో ఆ టైంలో సింహం వచ్చి వాటిని అటాక్ చేస్తుంది. చిన్నప్పుడు చదివిపించారు మనకు అది. ఒంటి మీదకి 25 నుంచి 35, 45, 50 సంవత్సరాలకు వచ్చాక కూడా ఇంకా అప్లై చేయకపోతున్నాం మనం. ప్రతి ఒక్కరు చదువుకుంది ఆ మ్యాటర్. నేను అందుకని అంటున్నా, స్టార్టింగ్ లో ఎన్ని స్లైడ్స్ విన్నా, ఎన్ని ట్రైనింగ్లు విన్నా, ఏం విన్నా, వినడం చూసినావు నువ్వు సూపర్, కానీ ఒకటి కూడా అప్లై చేయకపోతే కష్టం. సో ఆల్వేస్ ఫాలో ద రైట్ వే. టీమ్ బిల్డింగ్ లో ఒక ఫౌండేషన్ ఏంటంటే మనం ఎంచుకునే మార్గం మీద ఆధారపడి ఉంటుంది. ఎటువంటి రైట్ పాత్ ఎంచుకున్నామని దాని మీద ఆధారపడి ఉంటుంది వెనకాల టీమ్ లీడర్స్ భవిష్యత్తు. అటువంటిప్పుడు ఎంత జాగ్రత్తగా డిసిషన్ తీసుకోవాలి, ఎంత జాగ్రత్తగా మాట్లాడాలా. ఇప్పుడు చూస్తున్నాం ట్రైన్, ఫ్లైట్లు ఇవన్నీ యాక్సిడెంట్ అయితే నిన్న కాకుండా ఒక బస్ కూడా అయిపోయింది. ఒక డ్రైవర్ ఎంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది, ఎంత మంది ప్రాణాలు పోయినాయి. ఒక టీం లీడర్ ఎంత జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది టీం బిల్డింగ్ చేసే టైంలో. కరెక్ట్ సిస్టమ్ వాల్యూస్ ఫాలో అయ్యే వ్యక్తి మాత్రమే లాంగ్ టైం లీడర్ అవుతాడు. సింపుల్, మన కర్నూలు ఎగ్జాంపుల్, ఇది కర్నూలు అనంతపురం దగ్గర బస్ డ్రైవర్ అలర్ట్ ఉంటే మిగతా చేయాల్సిన పనులు చేస్తే ఒక్క ప్రాణం కూడా పోదు. మనం స్టేటస్ లో పెట్టినాం, మనం బాగా బాగా కన్నీరు కాచేసినాం. మరి అదే విషయాన్ని టీం ఎందుకు చేయట్లేదు? మనం వెనకాల టీం తయారు చేస్తున్నాం, చాలా మంది టీం లీడర్స్ ఉన్నారు. మరి వాళ్ళ భవిష్యత్తు మన మీద ఆధారపడి ఉన్నప్పుడు మనం ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎటువంటి సిస్టమ్ ఉండాలి, ఎటువంటి వాల్యూస్ ఉండాలి, ఎటువంటి పాత్రలు ఉండాలి, ఎటువంటి సబ్మిషన్ ఉండాలి, ఎటువంటి అప్లైన్ తో ఉండాలి, ఎటువంటి గైడెన్స్ ఉండాలి, మనం ఎటువంటి డిసిషన్ తీసుకోవాలి టీంలా. ఎక్కడో ఏమో జరిగితే బాగా అనిపిస్తుంది కదా. మరి మన వల్ల మన టీం మెంబర్స్ కూడా బాధపడుతుండేమో, చూడాలి కదా. డిసిషన్స్ వల్ల షార్ట్ కట్స్ తో తాత్కాలిక ఫలితాలు మాత్రమే. టెంపరీగా చాలా పెద్ద చెక్కులు తీసుకోవచ్చు, నువ్వు ఏమన్నా చేయొచ్చు టెంపరీ. నెలకి రోజు ₹1,00,000 సంపాదించినా సరే షార్ట్ కట్ బిజినెస్ లో, వితౌట్ సిస్టమ్, వితౌట్ యాక్టివ్ అప్లైన్ ఇన్వాల్వ్మెంట్. యాక్టివ్ అప్లైన్ ఇన్వాల్వ్మెంట్ ఏమి లేకుండా, ఆయనతో సంబంధం లేకుండా, అసలు ఆయన విజిట్ లేకుండా, ఒక ఫోన్ కాల్ లేకుండా, జూమ్ కాల్ లేకుండా నువ్వేమన్నా చేయొచ్చు. షార్ట్ కట్స్, టెంపరీ రిజల్ట్స్ అవన్నీ, కంపెనీ విజిట్ లేకుండా ఇవన్నీ లేకుండా. నీకు ముంబై హీబెటర్ కంపెనీ హెడ్ ఆఫ్ చూడకపోతే ఏ లీడర్ నిలబడలేడు ఈ బిజినెస్ లో. కొన్ని రోజుల వరకు ఏదన్నా ఒకటి కావచ్చు. లీడర్షిప్ కి రిప్యుటేషన్ ఇవ్వలేవు. టీం మీద మనకు నమ్మకం పెట్టుకునే విధంగా ఎప్పుడైనా మనం ఒక బాధ్యతగా రైట్ వేనే ఫాలో చేయాలి. ప్రతి టీం మెంబర్, ప్రతి టీం లీడర్. టీం బిల్డింగ్ చేస్తున్న వాళ్ళకి చెప్తా ఉన్నాం. సో మేకింగ్ ఏ గ్రేట్ రిలేషన్షిప్ విత్ అప్లైన్ అండ్ టీమ్ అండ్ అప్లైన్ అని చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూడొచ్చు, టీంతో అప్లైన్ తో బలమైన రిలేషన్షిప్ పెట్టుకోవాలంటున్నాం మనం. ఎందుకని మాట్లాడంటే ఏమొస్తుంది? రెగ్యులర్ రిపోర్టింగ్, మార్నింగ్ ఈవినింగ్ రెగ్యులర్ వీలైనప్పుడు మాట్లాడడం వల్ల ఏమైందంటే టీం గ్రోతింగ్ కి ప్లానింగ్ అదంతా. అప్లైన్ తో రిపోర్టింగ్ అండ్ రెస్పెక్ట్ ఉంటేనే రైట్ గైడెన్స్ దొరుకుతుంది. నువ్వు అప్లైన్ మీద దుమ్మేసుకోవచ్చు అనుకో, ఏం రైట్ గైడెన్స్ ఇస్తాడు? 50 ఎంత అయిపోయింది 7 ఏం చెప్తాం మరి? టీమ్ తో ట్రస్ట్ ఉంటేనే మోటివేషన్. స్ట్రాంగ్ టీం అనేది ఒట్టినే రావాలి, లక్షలు రావాలన్నట్టుగానే నెలకు ₹1,00,000 రావాలంటే కూడా మామూలు విషయం కాదు. ఒక 3-4 months బ్యాక్ నా చెక్ వచ్చేసి 25 నుంచి 25-30 వేలకు పడిపోయింది. కొంతమంది మహానుభావుల వల్ల
చేసింది ఏం లేదు, ఏం యుద్ధాలు చేయాలి, మాటలే మళ్ళా నెగిటివిటీ 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 స్ప్రెడ్ చేసి పడేస్తుంది. ఏంటి నన్ను నేను మళ్ళీ కూర్చున్నా, నా ప్లానింగ్ ఇవన్నీ తీసుకున్నా, ఏం చేయాలి అసలు అని చెప్పేసి ఒక 3-4 మంత్స్ నుంచి కూడా తెలుసు. మా ప్లాన్స్ మా టీం మెంబర్స్ అందరు తెలుసు ఎట్లా తిరుగుతున్నాం ఏంటి అనేది. ₹1,00,000 క్రాస్ అయిపోయింది. ఎంతో మంది 50,000 క్రాస్ అయిపోయారు, 70, 80 ఎంతో మంది తీసుకుంటా ఉన్నారు. అందుకనే చెప్తా, అందుకనే గ్రేట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి టీం మెంబర్స్ తోటి, యాక్టివ్ అప్లయన్స్ తోటి, కోర్ మెయిన్ లీడర్స్ తోటి. హెల్పింగ్ అదర్ విత్ గుడ్ ఇంటెన్షన్, మంచి ఇంటెన్షన్ తోటి మనం చేయాల్సి వస్తుంది టీం మెంబర్స్. ఇప్పుడు టీం కి హెల్ప్ చేయడం అనేది బిజినెస్ ఫార్మాలిటీ కాదు అసలు. ఖచ్చితంగా నువ్వు హెల్ప్ చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏం లేవు. ఇప్పుడు హెల్ప్ చేయని లీడర్లు ఉన్నా కానీ స్కిప్ చేసుకొని చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు. అప్లైన్ దగ్గర హెల్పింగ్ దొరకట్లేదు, ప్లాట్ఫామ్ బాగుంది, పేఅవుట్ బాగుంది, సక్సెస్ రేషియో బాగుంది, భవిష్యత్తులో జీవితం ఇంతకంటే మంచి ప్లాట్ఫామ్ దొరకదు అన్నప్పుడు అప్లైన్ పక్కన పెట్టి ఎంతో మంది చేసుకుని వెళ్ళిపోతా ఉన్నారు ఇండైరెక్ట్ గా. టీం కి హెల్ప్ చేయాలి, సర్వీస్ చేయాలి, నాతోటి ఏమైనా చేయాలని చెప్పేసి లీడర్ మనసులో ఉండాలి. అది ఈ రోజు 10,000 సంపాదిస్తున్నాం టీం కి, ఒక 500, 1000, 2,000 ఏదో రకంగా టీం యాక్టివిటీకి సపోర్ట్ చేసే విధంగా ఉండాలి. వచ్చింది నా జేబులు వేసుకుంటే నా దగ్గర ఉంటుంది, నా తాత సొమ్ము, నా ముత్తాత సొమ్ము అంటే కాని పని. టీం హెల్ప్ చేయడం అనేది మనసులో ఉండాలి. నన్ను అడుగుతున్నా ఏమంటే నేను బ్లడ్ ఉండాలంట. టీం హెల్ప్ చేసేది, సర్వీస్ ఇచ్చేదైనా, మాట్లాడేదైనా, రైట్ గైడెన్స్ ఇచ్చేదన్నా ఏదో రకంగా చేయాల్సిందా. ఆల్రెడీ మన మ్యాగ్నెట్ పనిచేస్తూనే ఉన్నాయి, బ్లడ్ ఫ్లోస్ జబర్దస్త్ గా చేస్తూనే ఉంటాయి. మరి ఇంకా కూడా టీం కి హెల్పింగ్ చేయాల్సిన ఆలోచన అది మనసులోకి వస్తలేదంటే ఇక ఈ మ్యాగ్నెట్ కంటానికి ఇంకేం పెట్టాలి మనం. టీం గ్రోత్ కి నిజమైన ఇంటెన్షన్ సపోర్ట్ చేసే టీంలో ట్రస్ట్, రెస్పెక్ట్ ఆటోమేటిక్ గా పెరుగుతాయి. నువ్వు చేయాల్సిన పనులు చేయకుండా నాకు రెస్పెక్ట్ ఇస్తలేదు, నన్ను కూడా దేక్తలేడు, నన్ను కూడా చూస్తలేడు అంటే ఎవరు చూస్తారన్నా? గుడ్ ఇంటెన్షన్ తోటి హెల్ప్ చేయాల్సి వస్తుంది. చేసేది కూడా ఏదో కన్నింగ్ గా చేయొద్దు. మళ్ళీ వాళ్ళు వీళ్ళు బెదిరించుకుంటున్నావు, టీం మెంబర్ మనకంటే ఏజ్ తక్కువ ఉంటావు, కొంచెం చదువు తక్కువ ఉంటున్నావు, డామినేషన్ ఉంటుంది, రకరకాలుగా ఉంటారు మనిషి. అట్లా చేయకూడదు. లేడీస్ వస్తారు, ఎవరు రకరకాలుగా వస్తారు టీం మెంబర్స్ అన్నప్పుడు. మనతో అయ్యేది గుడ్ ఇంటెన్షన్ గా చేయాలంతే, మిగతాది భగవంతుడు చూస్తాడు. ప్రతి దాంట్లో నెగిటివ్ వెతుకుతా ఉంటే కష్టం. ఇంట్లో భార్య పిల్లలు కూడా మెచ్చుకోరు. ఒక నెగిటివ్ మాట్లాడుతా అంటే, ఒక నెగిటివ్ వాని మీద వీటి మీద చేస్తా అంటే ఈ ఇంట్లో ఉండే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళు అందరూ వింటారు కదా. ఇంత దరిద్ర పనులు చేసుకునేమరా నాయన, పిల్లర్లేసి వాని మీద వీరి మీద ఏడుస్తారు అనుకుంటారు. వాళ్ళు మాట్లాడే మనం అంటే చచ్చిపోతాం. సో చాలా ఇంపార్టెంట్ అది. సెల్ఫ్ ఆపరేటింగ్ విత్ హెల్త్ అండ్ వెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటున్నాం. టీం లీడర్ బాధ్యత మనము ఈ ప్రోగ్రామ్స్ అనేది చేస్తానే ఉండాలి. ఎవరో మనకు అప్లైన్ చెప్తారో, డౌన్ లైన్ చెప్తారో, అప్లైన్ చెప్తే కూడా చేరు కొంతమంది. అప్లైన్ చెప్తారు పక్కన పెట్టు, డౌన్ లైన్ కూడా అంటారు, సార్ మంచి డీప్ తయారైతుంది, కొంచెం ఏదైనా మీటింగ్ అన్న, ఏదైనా ప్లానింగ్ అన్న, ఏదైనా ఒకటి మంత్లీ 15 ఏదైనా ఒకటి చేద్దామంటే వాళ్ళు చెప్పేదాకా కూడా కనికరం ఉంటుంది కొంతమందికి. మన చెక్ అయితే మనకు వస్తుంది కదా, మనం బాధ్యత తీసుకోవాలి. ఈ రోజు ఇంట్లోకి ఫర్ ఎగ్జాంపుల్ నాకు మ్యారేజ్ అయిందన్న, 2 పిల్లలు, ఒక 2 years 3 years 4 years కాగానే స్కూల్లో చేర్పించాల్సిన బాధ్యత మనదే కదా. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఆకేజీ, ఈకేజీ అనుకుంటా. ఓ 5-6 సంవత్సరం ఇంట్లో పెట్టుకుంటావా? ఎవడో చెప్పేదాకా మనం చెప్తామా? అరే నాకు ఎవరు చెప్పలేదే, నా గుడ్డోనికి 6 సంవత్సరాలు వచ్చినాయి, ఇప్పటిదాకా స్కూల్ నేర్పి మనం ఎవరు చెప్పలేదబ్బా, చెప్తే నేను అప్పుడే చేస్తుంటే ఇదా? అట్లా కాదు కదా. టీం పెరుగుతా ఉండే డెవలప్మెంట్కి ఏం చేయాలి, బాధ్యత తీసుకోవాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఒక టీం లీడర్ గా మన కర్తవ్యం అది, మన బాధ్యత అది. కొన్నిసార్లు అప్లైన్ చెప్పకపోవచ్చు, మర్చిపోవచ్చు, అప్లైన్ తెలియకపోవచ్చు నీ డౌన్ ఎంత గ్రోత్, ఎంత సక్సెస్ అవుతుంది ఆ ఏరియాలో అనేది. నీ టీం మెంబర్స్ కూడా అర్థం కాకపోవచ్చు, వాళ్ళు ఉరుతా ఉంటారు, ప్లాన్ కు పోతా ఉంటారు, ఫ్యామిలీ ఫోన్స్ అదో ఏదో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. వాళ్ళకంటే ముందున్నాం, 4 రోజులు ఏడ్స్ తెచ్చినాం కదా ముంగట. కొన్ని చెప్పాల్సి వస్తుంది, కొన్ని చేయాల్సి వస్తుంది, సెల్ఫ్ డ్రైవ్ చేయాల్సి వస్తుంది. అమ్మో ఏదైనా మీటింగ్ చేద్దామంటే నా దేవులేక ₹1 వస్తుంది, మళ్ళీ అంత దూరం పోవాలంటే డబ్బు వస్తుంది, మళ్ళీ ఏమన్నా అవసరమా? సెల్ఫ్ ఆపరేటింగ్ చేయాలి ఖచ్చితంగా. లావాలి టీం, పెద్ద టీంలు కావాలంటే ఇవన్నీ చేయాల్సిందే రోడ్ లెవెల్. సో అట్లీస్ట్ 4 వెండి అంటే మనం ప్రతి 4 ఆదివారాలు, సింపుల్ టు సింపుల్ 4 ఆదివారాలు 4 ప్లేసులు ఫిట్ చేసుకో.
టైం అందరికి హాలిడే, సండే వస్తే హాలిడే, బిజినెస్ మ్యాన్ మాత్రం ఫుల్ బిజీ డే. నేను గత 3-4 మంత్స్ నుంచి 4 ఆదివారాలు రానున్న భవిష్యత్తు కాలంలో, ఇప్పుడు నా షెడ్యూల్ మార్చ్ వరకు ఉంది, నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఉంది. ఈ నెలకు 4 ఆదివారాలు మా భార్య పిల్లలకు గుడ్ బై, నేను ఉండను ఇంట్లో. ఈ నెక్స్ట్ సండే 9కి తణుకులు ఉంటున్నాం, మళ్ళీ నెక్స్ట్ సండే కామారెడ్డిలో ఉంటున్నాం, మళ్ళీ నెక్స్ట్ సండే తిరుపతిలో ఉంటున్నాం. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో మనకు ఉండాలా, మీటింగ్స్ కానీ ప్లేసెస్ కానివ్వండి, డిఫరెంట్ లొకేషన్స్ ఉన్నట్టయితేనే మనకు ఎనర్జీ కానీ అవుట్పుట్ అనేది రేషియో అనేది రకరకాలుగా వస్తాం. టీమ్ మూమెంటం పెరుగుతూ ఉంటుంది, ప్లేయర్స్ మారినప్పుడల్లా ఒక జోష్, ఒక ఉత్సాహం వస్తూ ఉంటుంది. లీడర్షిప్ యాక్టివ్ ఉన్నట్టు అప్లయన్స్ కానీ టీమ్ మెంబర్స్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటారు. నెగిటివ్ వానికి ఇంకా ఏం స్ప్రెడ్ అయ్యేనికి ఉండదు టీంలా. ఏమన్నా క్రియేట్ చేయడానికి, ఏమన్నా టీం తయారు చేసి ఏమన్నా చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, వాళ్ళకి ఛాన్స్ ఉండదు అసలు. ఇంకా ఇంకో ప్లాన్ తీసుకొచ్చి ఎవరైనా షో అయితే పోరాపో నాకు మీటింగ్ ఉంది అడపో, నేను అట్టుకోవాలి, ఇవ్వాలి, ప్రమోషన్ చేయాలి, టీం మెంబర్, ఈ టార్గెట్, ఈ విజన్ టీమ్ లో క్రియేట్ అవుతుంది. నువ్వేం లేదు సపోర్ట్ సార్ లేకుంటే మా అడ్రస్ మీద వేసుకుని బొంతేసి పడుకున్నావు అనుకో, టీం ఉంటుంటారు, పోతారు అంటే పోతారు, టాటా బై బై. ఇనిషియేటివ్ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి, తిరగాలి టీం మెంబర్ తోటి. 2.5 కోట్లు వచ్చినాక కూడా వెంకటరావు సార్ తిరుగుతా ఉన్నాడు అన్న. ఇంకా అంతకంటే పవర్ఫుల్ ఎగ్జాంపుల్ ఏం కావాలా? ఆల్వేస్ అండర్స్టాండింగ్ ద బిజినెస్. ఇది మన ఓన్ బిజినెస్ అని ఫీల్ కావాలా. ఫీల్ ఏందన్నా, ఇది మన ఓన్ బిజినెస్. కంపెనీ ఈ కంపెనీ నా కంపెనీ అని అనుకోవాలి అంతే. ఈ బిజినెస్ మనదని ఎప్పుడు అనుకోవాలా. ఇది సైడ్ బిజినెస్ నేను పార్ట్ టైం చేస్తున్నావు కాదు. పెద్ద చెప్పు వచ్చినాకనే నా బిజినెస్, పెద్ద టీం తయారే నా బిజినెస్ అంటే కాని పని. మన ఎఫర్ట్, టైం, డెసిషన్, రైట్ డైరెక్ట్ రిజల్ట్స్ ఇస్తాయి అనమాట. మన మైండ్ సెట్ తో పనిచేస్తేనే ఇవన్నీ కూడా జరుగుతాయి. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ చేయడం బలంగా పెరుగుతాయి అనమాట. ఆల్వేస్ మనది బిజినెస్ ఏమన్నా కానీ ఈ టీం మెంబర్స్ కోసమో అప్లైన్ కోసమో కాదు. దయచేసి చెప్తా ఉన్నా, మనందరికీ మన డ్రీమ్స్, మన టార్గెట్, మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాత్రం. మా అంటే నీ టీం మెంబర్కి ఏం పెడతావు అన్నా, ఏదో గిఫ్ట్ ఇస్తావు, ఏదో పార్టీ ఇస్తావు, రోజు ఏదో చేసేస్తావు. వచ్చిన లక్షలు అయితే టీం మెంబర్కి ఏం కదా, టీం మీద అయితే ఖర్చు పెట్టావు కదా. స్టార్టింగ్ లో ఏదో పెడుతున్నావు, మీటింగ్లకు అక్కడిక్కడ పెట్టేస్తావు. ఒక పొజిషన్ వచ్చినాక వాళ్ళ ఏరియాని వాళ్ళే టీం మెంబర్స్ డెవలప్ చేసుకుంటారు. ఈ రోజు ఒక్కరు ఉండొచ్చు లీడరు, కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఖర్చు అవుతుండొచ్చు, రేపు 10 మంది అవుతారు, కొంచెం ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది, రేపు 100 మంది అవుతారు, నిన్నే రెడ్ కార్పెట్ ఇన్విటేషన్ చేస్తారు. ఓపిక ఉండాలి కదా అప్పటి వరకు. ఇది నా బిజినెస్ కాదు, నేను నీ టీంకి వస్తున్నట్టే నువ్వే చూసుకోవాలని అంటారు కొంతమంది. ఎట్లయితుంది అది? ఎవరు సక్సెస్ కావాలి? మన అప్లైన్ సక్సెస్ కావాలన్నా, టీం మెంబర్ సక్సెస్ కావాలన్నా, మనం సక్సెస్ కావాలి. ఓన్ బిజినెస్ ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కిరాణా షాప్ ఉంది, ఏదైనా హోటల్ ఉంది, ఏదో రకరకాలుగా సర్వీస్ చేస్తాం. ఇక్కడ కూడా ట్రెండ్ అవుతుంది రీల్స్ లల్లో. విజయవాడ ఏరియాలో ఇక్కడ ఆర్మీ హోటల్ అని ఉంది. ఆయన ఎంత సర్వీస్ చేస్తాడు? ఆయన హోటల్ పెట్టేసి లక్షల కోట్లు పెట్టేసి అని చెప్పేసి కాలు మీద కాలేసుకొని బిర్యానీ ఆర్డర్, ఏ దమ్ బిర్యానీ, ఓ దమ్ బిర్యానీ అక్కడ పోతాడు. వాళ్ళతో కూడా కష్టపడతా ఉంటాడు. ఎందుకు? సక్సెస్ కావాలి. ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని మార్కెట్లో, అదైనా ఓన్ బిజినెస్ కాబట్టి. ఎంతో మంది నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి కూడా ప్రయత్నం చేశారు, కాలేదు. ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చుకుంటే ఇది నా బిజినెస్ ఈ విధంగా ఉందని ఎథిక్స్ మాట్లాడుతూ ముందుకు వెళ్తాం. ఈ బిజినెస్ నుంచి ఎవరు క్విట్ అవుతారు, ఎవరు డౌన్ ఫాల్ అవుతారు అంటే, ఈ బిజినెస్ మనస్ఫూర్తిగా ఇది నా బిజినెస్ అని ఫీల్ కాని వాళ్ళు, అంటే ఇది నా బిజినెస్ అని అనుకోని వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ నుంచి దూరం అయిపోతారు, ఈ బిజినెస్ డౌన్ ఫాల్ అయిపోతారు, ఈ బిజినెస్ నుంచి ఇది వెళ్ళిపోయి ఏమేమో చేస్తాం. ఇది నా బిజినెస్ అనుకోని డే 1 నుంచి అనుకోను, డే 1 నుంచి ఇది నా బిజినెస్ అనుకున్నట్టయితే చాలు. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు డబ్బు పెట్టి మనకి ఈ బెటరం లాంటి కంపెనీ పెట్టేంత సత్తా లేదన్నా మన తాతలు, మన అయ్యలు మనకు అంత కల్పించలేదు. మంచి అవకాశం భగవంతుడు కల్పించాడు. సాగర్ జోషి సార్ మన అప్లైన్ ద్వారా వచ్చింది. ఇప్పుడు ఫీల్ అయ్యాం మన బిజినెస్, ఇది ఓన్ బిజినెస్. మనం కూడా ట్రైనింగ్ చెప్తాం, ఐపీఓ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్, ఇది మన బిజినెస్ అని ఫీల్ అయితేనే నడుస్తుంది. ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే అప్లైన్ మీద ఎత్తేయాలి, ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే టీం మెంబర్ మీద ఎత్తేయాలి. అంటే సండే రోజు అమౌంట్ రాకపోవచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ మనమే చెప్తాం హాలిడే ఉంటే, ఆ అమౌంట్ రాకపోతే కూడా పెద్ద పరిశానే. మనం 3వ రోజు నాకు అకౌంట్లో పడతా అన్నారు, ఏది డబ్బేది
అరే నాకేం తెలియదు, ఈయనకేం తెలియదు ఏమైతుంది అనేది. ఆ రోజు హాలిడే ఉన్నది కూడా తెలియదు. ఒక్కొక్కసారి ముంబైలో మంచి హాలిడేస్ వేరే వేరే డిఫరెంట్ హాలిడేస్ ఉంటాయి, మనకు కానీ అక్కడ కొంచెం డిఫరెంట్ ఉంటాయి. ఈయనకేం తెలియదు అది. గ్రూప్ లో మెసేజ్ చూడండి, నా పాట చూడు, అప్లైన్ తో మాట్లాడే మా అడుగు, మా అప్లైన్ అడుగు, అట్లా ఉంటుంది. అవును నాకు కూడా రాలేదు, చల్ అడుగుదాం పదా. ప్యాకేజ్ కొన్ని రోజులు లేట్ అవుతుంది. దసరా పెద్దది మనకు ఫెస్టివల్ అనిపిస్తాం, కానీ ఈ బెటర్ మా ఆఫీస్ కి 5 రోజులు మొన్న బంద్ అని సేమ్ సార్ నోట్ రిలీజ్ చేసి 5 రోజులు బంద్, ప్యాకేజ్ కొంచెం డిలే అయినాయి. చెప్పు అప్లైన్ వచ్చి నాకు ప్లాన్ చెప్పిండు, ఇట్లుంటుంది ఆ దందా గీడి లెక్కన. ఏయ్ నువ్వు ఎగ్మారంటే నేను దోమారు, నువ్వు దోమారంటే నేను తీర్మారు. ఏయ్ తలగా నువ్వు ఇద్దరం కలిసి అప్లైన్ మీద పడి చేద్దాం, ఏమొస్తుంది. టీం మెంబర్ ఏదో ఏదో చేసినాడు, కథం నాకు సంబంధమే లేదు. ఇది నా బిజినెస్ కాదనుకున్న వాళ్ళు సింపుల్ టు సింపుల్ కాపీ పేస్ట్ అని బిజినెస్ అంటాం చూడు, ఇది చేసేస్తారు. ఇట్లా వాలీబాల్ వస్తే మనం పూజ చేస్తాం చూడండి, ఇది నాది కాదు, నా డౌన్ అయింది, నా అప్లై అయింది, నాది ప్రేక్షక పాత్ర మాత్రమే. మరి నీకు ఎందుకన్నా సక్సెస్, నీకెందుకు రోజుకి 50,000, నీకెందుకు ₹1,00,000, నీకెందుకు సక్సెస్ అంటుంది ఇక్కడ నుంచి. ఈ బిజినెస్ నీది కాదు కదా, నీ డౌన్ అయింది, నీ అప్లై అయింది, నీది కాదన్నప్పుడు నీకెందుకు సక్సెస్. మళ్ళీ అప్లై మీద వాడు ఏడవడం ఎందుకు, టీం మెంబర్స్ మీద నాకు మ్యాచింగ్ కొడతలేరని ఏడవడం ఎందుకు, నీ అప్లైని సపోర్ట్ చేసిన ఎందుకు ఇవన్నీ. మళ్ళీ మన రోల్ ఏం లేదు కదా, మన బిజినెస్ కాదు ఇది. గట్టిగా మాట్లాడితే ఈ బెటర్ నాకు అవసరం లేదంటారు కొంతమంది. గట్టిగా మాట్లాడితే ఈ బెటర్ అవసరం లేదన్నా, మరి ఏం కావాలి. సో గ్రేట్ లీడర్స్ ఆల్వేస్ థర్డ్ పార్టీ సపోర్ట్ తీసుకుంటారు అనమాట. థర్డ్ పార్టీ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు చాలా మంది మన గ్రేట్ లీడర్స్ ఎప్పుడైనా స్వయం ఒకరే చేయడానికి ప్రయత్నించారు. ఏ కరువు ఓ కరువు నేనే చేస్తాను, నన్ను చూడు, నా అందం చూడు, పాటలు ఉంటాయి చూడు రీల్స్, బిజినెస్ నేను ఇట్లా చేస్తా అట్లా చేస్తా అంటే ఎట్లా చేస్తావు, ఏం చేస్తావు చెప్పు. ఒక సక్సెస్ఫుల్ లీడర్, ఒక గ్రేట్ లీడర్ ఎప్పుడు చేస్తారంటే అవసరమైనప్పుడు థర్డ్ పార్టీ సపోర్ట్ తీసుకుంటారు. సిస్టమ్ కానీ, టూల్స్ కానీ, అప్లయన్స్ కానీ, మెంటర్షిప్ కానీ. అప్పుడే టీంలో డిసిషన్స్ ఈజీ అవుతాయి, టీం గ్రోత్ పెరుగుతుంది, మిస్టేక్స్ తగ్గుతాయి, టీం కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఈ పర్సన్ ఒక రైట్ లీడర్, ఒక స్మార్ట్ రిసోర్సబుల్ అని చెప్పేసి ఒక మంచి పర్సన్ అబ్జర్వ్ చేస్తే ఒక వాళ్ళు చెప్పరు అన్ని. హిందీ ఇంగ్లీష్ అంటే చూడు, మై అంటే నేను అన్ని నేనే చేస్తాను, మై 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 అంటే ఇందులో అంటే మే 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 అంటే మేక ఇట్లే ఉంటది, అన్నిటికీ మేనే కానుకున్నాం. సో థర్డ్ పార్టీ సపోర్ట్ 100% తీసుకోవాలి బిజినెస్ లో గ్రోతింగ్ కావాలంటే. యాక్టివ్ అప్లయన్స్ విజిట్ ఉండనే ఉండాలి టీంలో. సో గివింగ్ ప్రయారిటీ యువర్ యాక్టివ్ అండ్ అప్లైన్ అండ్ సిస్టమ్ మాట్లాడుతున్నాం, మెంటర్షిప్ మాట్లాడుతున్నాం. మెంటర్షిప్ సైడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక లీడర్ ముందుగా యాక్టివ్ అండ్ అప్లైన్ సిస్టమ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మెంటర్షిప్ లో. వాటిని ఫాలో చేయడం, గైడెన్స్ ని యాక్సెప్ట్ చేయడం, సిస్టమ్ ప్రకారం నడుకో మనం ముందుకెళ్ళినట్టు ఏం జరుగుతుంది అంటే టీంలో మిస్టేక్స్ అస్సలు ఏమన్నా జరిగినా కానీ తగ్గిపోతాయి, ఫాస్ట్ గా గ్రోతింగ్ అవుతుంది అనమాట. మెంటర్షిప్ ఉన్నట్టయితే మనకు టీం అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు కూడా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, చిన్న చిన్న ఏమైనా సమస్యలు వచ్చినా, మా అప్లైన్ నెంబర్ 1 ఉన్నాడు బాబు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళ అప్లైన్ తో మాట్లాడుకొని క్లియర్ చేసి పడేస్తారు. ఇది మెంటర్షిప్ ఉన్నటువంటి పవర్. నీకు మెంటర్షిప్ అవసరం లేదా, నా అప్లైన్ అవసరం లేదా, మంచిగా జరిగిన వాళ్ళు మేమే అంటారు. ఏమైనా చెడు జరిగితే నా మీద కాదు, వాని వల్ల అయిందిరా నాయన, ఈ ప్రాబ్లం అంతా నా వల్ల కాదు, అప్లైన్ వల్ల అయింది, ఆ డౌన్ లైన్ వల్ల అయింది, వాని వల్ల అయితే వీని వల్ల అయింది. ఈయన నెంబర్ 1 వివేకానందుడు. మెంటర్షిప్ దూరంగా పెట్టి, యాక్టివ్ అప్లైన్ సక్సెస్ దూరంగా పెట్టి ఏమి చేయలేము ఈ బిజినెస్. చాలా చాలా ఇంపార్టెంట్ మెంటర్షిప్. సో ఐడెంటిఫై ద ఫ్యూచర్ లీడర్స్ అండ్ సపోర్టింగ్. ఇప్పుడు చూడండి, మనం అందరికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చాం అనుకోండి, టీంలో డాక్టర్స్ ఉంటారు, యాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్ ఉంటారు, ఫార్మర్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, వీళ్ళు అన్ని రకాలుగా ఉంటారు. నేను చెప్పిందే వేదం బాలకృష్ణ లాగా నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి, అంతకు మించి ఏం పని చేశాను వెళ్ళిపోతాను, నేను మీటింగ్ రాను, నీకు సపోర్ట్ చేయను, నేను అధ్యయనం ఎట్లయితే దాన్ని మంచి లక్షణాలు, ఒక పాజిటివ్ ఉన్నటువంటి లీడర్ ని గుర్తు చేసుకోవాలి మనం. వాళ్ళ
డిసిప్లిన్ కలిగి బై బర్త్ ఒక గోల్ ఇంపార్టెంట్ అయిపోయి మనకంటే స్కిల్ నేను అప్లై నీ సూపర్ అప్లై ఏం చెప్తారు ట్రైనింగ్ నేను యాక్టివ్ అండ్ అప్లై మాట ఇవ్వమంటారు కదా నా మాట నువ్వు వినాలి. నువ్వు వినకపోతే కష్టం వల్ల నీ టీం చాలా కష్టం. ఎందుకంటే సర్వీస్ ఇచ్చేది నేనే లోకల్. ఏదో శివమని సినిమా డైలాగ్ ఉంటుంది చూడు నాగార్జున, లోకల్ ఫోన్ కొడుతూ 5 నిమిషాల్లో, లేదంటే నీ అప్లైన్ రమ్మం అంత దూరంలో ఉంటాడు 100 కిలోమీటర్లు వస్తాడా ఇవి భయం పడుకుంటుంది అప్పుడే రూట్ లెవెల్లో ఫ్రెషర్స్ కి. అవురు బాబు లోకల్ నుండి పోతే ఏమైనా జీవితం బాగుపడదు అన్నాడు. నువ్వు లోకల్ ఉంటావా నాన్ లోకల్ ఉంటావా? రైట్ పీపుల్ ని సెలెక్షన్ చేసి ముందుకు నడిపించడం మన బాధ్యత. నువ్వు ఎంబడి నుండి సర్వీస్ చేయాల్సిన పని లేదన్న రైట్ పీపుల్ కి, జస్ట్ గైడెన్స్ చేయ అంతే. జస్ట్ ఒక ఫోన్ కాల్ జీవితం మారుస్తుంది మనుషులు. ఒక రైట్ గైడెన్స్ జీవితం మారుస్తుంది, నిలబెడుతుంది. ఒక జూమ్ మీటింగ్ నిలబెడుతుంది, ఒక నార్మల్ గా నిలబెడుతుంది మనిషిని. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, నువ్వు జాగ్రత్తగా విను. లోకల్ నాన్ లోకల్ కి డిఫరెంట్. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా విని, ఇక్కడనే విడు, నన్నే చూడు. లోకల్ నాన్ లోకల్ కి డామినేషన్ చేసే పీపుల్ నువ్వు నన్ను చూడు. నేను ఇప్పుడు చెప్తా. నాన్ లోకల్ పర్సన్ నుంచే వెంకటరావు సార్ డిసిజన్ తీసుకున్నాడు. ఒకే ఒక పర్సన్ నుంచి, ప్రకాష్ సార్ నుంచి 100 కిలోమీటర్ల దూరం ఈరోజు జీవితాన్ని మార్చుకోడు. ఎంతమంది మనలాంటి వాళ్ళకి లైఫ్ ఇస్తున్నాడు. ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏముందన్న, ఏరియాతో సంబంధం ఏముంది? ఏమొచ్చి ప్లాన్ చెప్తేనే సర్వీస్ ఇస్తేనే, ప్లాన్ చెప్తే డెమో చేస్తేనే సక్సెస్ అయ్యిందా వెంకటరావు సార్? విను, చూస్తున్నాం కళ్ళతోటి, కళ్ళు తెలిసి చూస్తున్నాం. ప్లాన్ చెప్తేనే సక్సెస్ అయిందా? వచ్చి సర్వీస్ ఇస్తేనే అయిందా? ప్రకాష్ సార్ వచ్చి డెమో ఇచ్చిండా, గ్రూప్ మీటింగ్ చేసిండా, స్టార్టింగ్ లా ఐడి క్రియేట్ చేసిండా, ప్యాకేజ్ హ్యాండ్ ఓవర్ చేసిండా? లోకల్ నాన్ లోకల్ డిస్కషన్ జరుగుతుంది. రైట్ గైడెన్స్ విన్నారు కదా, మేరీ కహాని మేరీ జుబాన్ అన్నట్టు ప్రకాశం ఉన్నా నీ వెనకాల నేను ఉంటా, నువ్వు నడువు అని చెప్పేసి ఒకటే మాట. రామునికి హనుమంతునిగా ఉంటా చూడండి, నేనున్నాను నడు, ఎంత పదకైతే అంత దాన్ని నేను చూసుకుంటాను. కంపెనీ నుంచి కానీ ఏదన్నా అడ్మిన్ పరంగా ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఇంకేది ఉన్నా రైట్ గైడెన్స్. అది వినేంత అర్థం చేసుకున్నంత ఓపిక ఉంది కాబట్టి ఈరోజు వస్తున్నాయి. రోజుకు 40,000 50,000. మిగతా ఆయన వచ్చి నాకు ప్లాన్ చెప్పలేదు, నేను సేల్స్ ఇస్తున్నా, ఆయన ఆడ కూర్చొని తింటున్నాడు, నా టీంకి ఏం వస్తలేడు, నా టీం ఖర్చు పెడతలేడు, ఇవన్నీ కాదు. అక్కడ డిసిషన్ చూడాడ ఫస్ట్. అక్కడ వచ్చి ప్లాన్ చెప్పకుండా, డెమో చేయకుండా, అక్కడ డిసిషన్ నేను నా జీవితం మారుస్తుందాడ. మనం ఏమి కొడతాం, నా ప్లాన్ సపోర్ట్ చేస్తాడు, ప్యాకేజ్ ఇస్తలేడు, మీటింగ్ చేస్తాడు, అది చేస్తాడు, మీ దగ్గర అది లేదు ఇది లేదు అని చెప్పేసి బ్లేమ్ చేస్తా ఉంటాం. ఏం లాభం? జెలసీ. ఒక టీమ్ లీడర్ గా జెలసీని తొలగించడం, రిమూవ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. టీమ్ లో ఒకరిని మరొకరితో పోల్చకూడదు అనమాట. ఎవరి టాలెంటెడ్ వాళ్ళకే ఉంటుంది. ప్రతి పర్సన్ కి ఒక డిఫరెంట్ ఉంది, ప్రతి పర్సన్ ఫేస్ చేంజ్ ఉంది, ప్రతి యూనిక్ అంతే. మనం ప్రపంచం మీద, భూమి మీద యూనిక్ అంతే. ఇక మనం చేసినట్టు ఇంకోటి చేసినట్టు మనం చేయాలంటే కాని పని. కొన్ని బిజినెస్ ఏమవుతున్నావు చేసుకుంటూ పోతూనే ఉంటారు. కానీ కొంతమందికి రిజల్ట్స్ రావచ్చు, కొంతమందికి లేట్ గా రావచ్చు, కొంతమంది తొందర రావచ్చు. రిజల్ట్స్ రావడం పక్కా. సినిమా డైలాగ్ ఉంటుంది చూడండి, రావడం మాత్రం పక్కా అన్నట్టు. ఈ బెడ్రూమ్ లో నువ్వు నిలబడగలుగుతా, నువ్వు రైట్ గైడెన్స్ లా నిలబడితే 100%. లీడర్స్ ఈర్ష్యత ఉంటే టీం గ్రోత్ బ్లాక్ అవుతుంది. సక్సెస్ ని సెలబ్రేట్ చేసి పాజిటివ్ కొలాబరేషన్ ఈ కల్చర్ ని మనం క్రియేట్ చేయాలన్నమాట. స్ట్రాంగ్ బాండ్స్ అంటే మోటివేటివ్ కానీ. ఇప్పుడు ఆయన చేయాల్సిన పనులన్నీ, ఇప్పుడు ఒక పర్సన్ కి సక్సెస్ రాకపోతే ఏమైపోతుంది అంటే అతనిలో ఉన్నటువంటి రాక్షసత్వం బయటకు వస్తా ఉంటుంది. ఏ మనిషినైనా పరిస్థితులు మార్చేస్తాయి. ఎంత పాజిటివిటీ ఉండని, అది మనల్ని మనం సరెండర్ కానికి మనల్ని మనం తయారు చేసుకుంటాం అనమాట. పరిస్థితులను నన్ను మార్చు ఈ విధంగా పాజిటివ్ ఉంటే నేను నచ్చట్లేదు జనాల్ని, నెగిటివ్ చేయి, నన్ను బ్రాండ్ చేయాలి, మనమే మార్చుకుంటున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 3 నెలలు 6 నెలలు 1 year 1.5 year 2 years అయినా ఉండండి, సిస్టమ్ పట్టుకొని ఉండండి, సక్సెస్ అవుతామా? ఓ పర్సన్ బిజినెస్ లోకి వచ్చి 1 year అవుతుంది, 1.5 year అయితే 2 years అయితే ఏమో వెంకటరావు సార్ 3 years కూడా రావచ్చు దగ్గర వర్క్ చేసి. అరే అతను సిస్టమ్ లో లేడు, యాక్టివ్ అప్లైన్ చెప్తే వినలేదు, ఇప్పటి వరకు రైట్ పాత్ చేయడు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉంటే 3 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాలు అయినా సక్సెస్ కావు. ఇది సింపుల్.
చేయాల్సిన 3 నెలలైనా, 3 రోజులైనా, 9 నెలలైనా, 1 ఇయర్ అయినా ఇప్పటి వరకు మన చెక్ ఎందుకు పెరగట్లేదు, మన టీం ఎందుకు పెరగట్లేదు అని ఒకసారి ఆలోచించుకో. డే 1 నుంచి ఐడి క్రియేట్ అయినప్పటి నుంచి నేను చేసిన చెత్త పనులు ఏంటి, నేను చేసిన విధవ పనులు ఏంటి, నేను చేసిన మంచి పనులు ఏంటి, నా అప్లైన్తో నేను ఎట్లున్నా, నేను సిస్టమ్కి ఎట్లున్నా, నేను గైడెన్స్ ఎట్లున్నా, కంపెనీ రూల్స్ ప్రకారం ఎట్లున్నా, అసలు నేనేం చేసిన ఇన్ని రోజులు అని ఒక్కసారి మనల్ని మనం ఈ రోజు రాత్రి పోయి కూర్చున్నామంటే మొత్తం అర్థమైపోతుంది. అర్థం కూడా కూర్చుంటాం. ఎందుకు చెక్ వస్తలేదు, ఎందుకు టీం నిలబడతలేదు, ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నాం. టీంలో పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నామా, నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నామా, ఇంకేం చేస్తున్నాం మొత్తం అర్థమైపోతుంది మనల్ని మనం. ఏ అప్లైన్ మెంటర్షిప్ సీసీ కెమెరా పెట్టరు నీకు, నువ్వేం చేస్తున్నావు ఎవరు చూడరు, అడుగుతారు అంతే. నువ్వు మంచి చెప్తే మంచి, చెడు చెప్తే చెడు, ఒకేసారి అంటారు అంతే, ఇంకేముంటది. మనల్ని నువ్వు ఎన్ని ట్రైనింగ్లు విన్నా, ఏం విన్నా, భవిష్యత్తులో 100 ట్రైనింగ్లు విన్నా, 1000 ట్రైనింగ్లు విన్నా, ఎంత స్కిల్స్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా, మన దగ్గర డిసిప్లిన్ లేకపోతే జీరో. డిసిప్లిన్ అనేవాడు చిన్నప్పటి నుంచి విని 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 మనకు సింపుల్ అనిపిస్తుంది. జీవితంలో ఇది ఒకటే డిసిప్లిన్ నిలబెట్టేది మనిషిని. నిజాయితీగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ గా నిలబెట్టేది డిసిప్లిన్. చాలా ఇంపార్టెంట్ డిసిప్లిన్. మాట్లాడుకుంటే సింపుల్, చెప్తే సింపుల్. సో కంటిన్యూస్ అప్డేటింగ్ యువర్ ఎడ్యుకేషన్ అంటున్నాం మనం. లీడర్ గా మనం నాలెడ్జ్, స్కిల్స్ కంటిన్యూగా అప్డేట్ అవుతానే ఉండాలి. ఏ ట్రైనింగ్ ఉన్నా, మీటింగ్ ఉన్నా వదలొద్దు. ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఈ ట్రెండ్ మారినట్టు కొత్త టెక్నిక్స్, మార్కెట్ ట్రెండ్స్, టూల్స్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. టీం కూడా అబ్జర్వ్ చేస్తుంది మన టీం లీడర్ ఎట్లా ఏంది కదా. ఎందుకంటే లాక్డౌన్ కంటే ముందు జూమ్ ఎవరో మనకు తెలియదు. జూమ్ మీటింగ్ అంటే మేము అప్పుడు ఒక సిస్టమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు జూమ్ యాప్ ఇన్స్టాల్ చేయాలంటే దడదలు ఆడింది. ఎందుకంటే అరే జూమ్ యాప్ ఇన్స్టాల్ చేసే అకౌంట్ ఉన్న డబ్బులు మొత్తం మాయమైపోతాయి అనేది ఒక నెగిటివ్ స్ప్రెడ్ చేసారు స్టార్టింగ్ లో. చాలా భయం పట్టుకుంది మాకు. మా అప్లైన్, మా మెంటర్షిప్ కూడా అరే కరో భయ్ మై కరు అంటే కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సంపాదించాలి. అరే మాకే ఇబ్బంది లేదు, నీకేం వచ్చింది అవ్వ కానీ అంటే కానీ చేసాం అంతే. అక్కడ కూడా ఇంకేమన్నా దాంట్లో కూడా నెగిటివిటీ చూస్తాం అనుకో అయిపోయాయిగా. ఈరోజు చూడండి ఈ టెక్నిక్స్, ఈ మార్కెట్ ప్రకారం మనం ట్రెండ్ మారుతున్నాం. ఆన్లైన్ లో బిజినెస్ ఉండాలంటున్నాం మనం. ఆన్లైన్ లో బిజినెస్ ఎప్పటి నుంచో ఉంది. ప్రతి డైరెక్ట్ సెల్లింగ్ ఉంది, ప్రతి నెట్వర్క్ ఉంది, ఈ రోజు ఈ బెటర్ కూడా ఉంది. ఆన్లైన్ లో నువ్వు నేను ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఆన్లైన్ లో నువ్వు నేను ఉన్నట్టయితే, ఈ రోజు టీం అందరూ కూడా ఉన్నట్టయితే ఈ జూమ్ ఫుల్ అయిపోవాలి. నాకు తెలిసి 500 1000 అయిపోవాలి. చాలా మంది ఆన్లైన్ లో చేయట్లేదు, బిజినెస్ ఆఫ్లైన్ లో చేస్తా ఉన్నారు. మార్కెట్ 20-25 దగ్గర చేయట్లేదు. సరే అందరికంటే కావచ్చు, కొంతమంది మీటింగ్లు ఉండొచ్చు, రకరకాలుగా ట్రావెలింగ్ ఉండొచ్చు, కానీ అంటే డైలీ కూడా చూస్తూనే ఉంటాం కదా కౌంట్ అనేది. బిజినెస్ ఆన్లైన్ లో ఉండదు. మనం ఉన్నమా లేదనేది ఇంపార్టెంట్. ఆన్లైన్ లో ఉండాలి బిజినెస్. ఆన్లైన్ లేదు, మా బిజినెస్ ఆన్లైన్ లో ఉంది, బయట ఉంది, అది మా అప్లైన్ ఉండు, నా డౌన్లైన్. అదే నువ్వు ఉన్నావా లేదా అసలు ఆన్లైన్ లో? నోకియా మొబైల్ అవుతావా, ఐఫోన్ అవుతావా, అంబాయిడర్ కార్ అవుతావా, ఆడి కార్ అవుతావా, మన డిసిషన్ అది. లాస్ట్ పాయింట్, ముంబై హెడ్ ఆఫీస్ విజిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు మీ అప్లయన్స్ ఇక్కడ చాలా మంది వెంబడబడవచ్చు, చాలా మంది చెప్తా ఉండొచ్చు, చూడండి సార్ ముంబై విజిట్ చూడండి అని చెప్పేసి చాలా మంది కంపెనీకి ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తుండొచ్చు, బస్ టికెట్ బుక్ చేస్తుండొచ్చు. మనం శాఖల మీద శాఖలు చెప్తా ఉన్నాం, చచ్చిపోయిన మళ్ళీ చంపుతానే ఉన్నాం, ఏదో కారణాలు చెప్తా ఉన్నాం, శాఖల మీద శాఖలు చెప్తానే ఉన్నాం. చెప్పుకుంటే పోతా అంటే ఏమైతుంది? మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 4 మెంబర్స్ కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మేమేం పడిపడ్డాం. అరే కంపెనీ చూడాలి ఏంది ఇది కథ, మా భవిష్యత్తు ఆల్రెడీ 1 వాయ 2 వాయ 3వ ప్లాట్ఫామ్ ఇలానైనా భగవంతుడు మాకేమైనా కరుణిస్తాడా లేదా? భార్య పిల్లలు పట్టుకొని రోడ్ల మీకు వచ్చినాం, ఏంది మా భవిష్యత్తు ఎట్లుంటది, ఏంది కథ? మేమే పోయినాం వెంకటరాజుతో మాట్లాడినప్పుడు, సార్తో మాట్లాడినప్పుడు, జాబ్లో ఉన్నప్పుడు సార్ సరే కంపెనీ చూడండి అని చెప్పినాం. అప్పుడు మా అకౌంట్లో ఏం లక్షలు వచ్చి పర్లేదు, ఏం కాదు, కంపెనీ మా బలవంతంగా మేమే పోయినాం, పోదాం పని అని చెప్పేసి. ఆ రోజు మొదలైన మా ప్రయాణం ఈ రోజు కంటిన్యూగా వెళ్తా ఉంటాం. టీం నుంచి వదిలిపెట్టలే ఎక్కడ కూడా. ఈ రోజు నా స్వయం కూడా ఎంతో మందికి నేను ట్రైన్ టికెట్లు బుక్ చేసినా, ఏమేమో సాకులు చెప్తా ఉంటారు. అదే ఏ కాలంలో ఉన్నారా నాయన అని అనిపిస్తుంది నాకే. ఒకరు 3 నెలలు అవుతుంది చెప్పబట్టి, 6 నెలలు అవుతుంది, నా టీం సంవత్సరం అవుతుంది, అలా సంవత్సరంన్నర కూడా అవుతుంది చెప్పబట్టి. ఒక్కసారి కంపెనీ చూడ బాబు, ఏ కంపెనీలో చేస్తావు నీకు తెలుస్తుందా అంటే చూస్తా సార్, జర్ర అది ఉంది సార్. ఏంది అది? కారణాలు ఎందుకు వచ్చినాం ఈ బెడ్రూమ్?
హెడ్ ఆఫీస్ చూడడం అనేది మనకే ఉంది అదృష్టం. నువ్వు వెస్టేజ్ అయినో, సేఫ్ జాబ్ అయినో, ఎంఎల్ఎస్ అయినా, ఏడిఎంఎస్ అయినా ఇన్న పట్టుకొని నా కంపెనీ చూద్దామంటే ఏడొస్తాడైనా. ఈ ఈ ప్లాట్ఫామ్ వర్క్ చేస్తావు, నువ్వు ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నావు చూడకపోతే ఎట్లన్నా? ఇది మనకు మాత్రమే ఉంది చూడాల్సినది అవకాశం, మనం మాత్రమే చూడగలుగుతాం. ఇది రేర్ ఆపర్చునిటీ. ఇండియా లెవెల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో మనకు మాత్రమే అవకాశం ఉంది మంచిగా సిఎండి సార్ని గెలవడం. మీద నువ్వు వేరే ప్లాట్ఫామ్ పోయినాక నువ్వు ఒక డైమండ్ లీడర్ కాదు, చిన్న చిన్న ర్యాంక్ కూడా కలవలేవన్నా. ఆయన కలవాలంటే నీకు టార్గెట్ ఇస్తారు, ఆ టార్గెట్ కొట్టుకుని నువ్వు అటేటే పోతావు. ఇక ఆయన కలవాలంటే కింది మీదకి వెంకటేశ్వర స్వామి మొగ్గినట్టు సాక్షాత్ ఏమంటారు పొర్లు దండాలు కూడా చేయాల్సి వస్తుంది. ఒక లీడర్, చిన్న లీడర్ కలవనికి పొర్లు దండాలు, సాష్టాంగ నమస్కారాలు చేయాల్సి వస్తుంది. వందల వేల కోట్లు పెట్టి ఇంత ఇంత ఆఫీసులు పెట్టి సిఎండి సార్ కలుస్తా ఉంటే లైట్ గా తీసుకుంటా ఉంటాం. సిఎండి సార్ ఇంకో కొంచెం గట్ల చేస్తే బాగుండు, గిట్ల చేస్తే బాగుండు, 3 రోజులకు చేస్తుండు, రోజులాగా ఇస్తే బాగుండు, ప్యాకేజ్ ఎక్కుంది, ఆయనకి ఇట్లా ఎక్కుంది, అట్లా ఎక్కుంది, దానికి గుడంకలు పెట్టబట్ట మనిషి. వెంకటరావు సార్ మాట్లాడితే కూడా గ్రూప్లలో ఏదైనా మెసేజ్ పెడతానో వస్తుంది. 2.5 కోట్లన్నా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లా, ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ లా నువ్వు స్కామ్లు, వీములు, క్రిప్టోలు పెడతాంటే ఏమైనా చేసుకో. ఎన్ని కోట్లు ఉన్నా ఏదో ఒక రోజు మళ్ళీ వేరే ప్లాట్ఫామ్ చూడాలి. కొన్ని కోట్లు వచ్చినాక ఏమంటారు, మంచి ప్లాట్ఫామ్ ఏదైనా ఉంటే చూడండి అంటారు. మళ్ళీ నీకు ఆప్షన్ రాదు ఈ బెడ్రూమ్లో. మంచి ప్లాట్ఫామ్ ఇంకేదన్నా ఉంటే చూడని జీవితాంతంలో రాదు ఆప్షన్. ఇక అది చూడక ముందునే గోడెక్కేస్తాం మన ఫోటో రాదిగా, ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ లో ఉంటాం కదా. కంపెనీ చూడడం ద్వారా విజిట్ చేయడం, ప్రొడక్షన్ ప్రాసెస్ చూస్తారు, క్వాలిటీ స్టాండర్డ్ చూస్తారు, అక్కడ వర్కింగ్ స్టైల్ చూస్తారు, సిఎండి సార్ కలుస్తారు. అదే ఎంత పెద్ద కంపెనీలో వర్క్ చేస్తున్నాం అర్థమైపోదు ఓపెన్ గా. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, చాలా మంది కాలర్ ఎగరేసి తొడలు కొట్టి నేను లీడర్ని, నేను అది చేస్తా ఇది చేస్తా అంటే ఏం చేస్తామన్నా? ఏం చేసినా మనము కంపెనీ స్టాండర్డ్ ఉన్నప్పుడే చేస్తాము. పేఅవుట్ దగ్గర మంచి స్టాండర్డ్ పేఅవుట్ రెగ్యులర్ వచ్చినప్పుడే చేస్తాము. మన దగ్గర రైట్ ప్రొడక్ట్ ఉన్నప్పుడే చేస్తాము. కంపెనీ లీగాలిటీ స్ట్రాంగ్ ఉన్నప్పుడే చేస్తాము. ఈ 4 పక్క పెట్టి నువ్వు తొడలు కొట్టినా, మెడలు కొట్టినా, ఇంకేమైనా కొట్టినా ఏం చేయలేవు ఏదో ఒక రోజు. కంపెనీ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మనం మాట్లాడినా ఏం చేసినా కంపెనీని హైలైట్ చేసిన తర్వాతకి మనల్ని మనం హైలైట్ చేసుకుంటే ఒక లెక్క ఉంటుంది. ఎందుకంటే ఈ కంపెనీ అంత బాగుందని విజిటింగ్. నువ్వు వేరే వేరే కంపెనీల గురించి అంత చెప్పరు, ఎందుకంటే కంపెనీ చూస్తే నువ్వు బిజినెస్ చేయవు. వేరే వేరే కంపెనీలది హెడ్ ఆఫీస్ మనం చూసినా మనకు ఈ బిజినెస్ చేయం మనం, అంటే ఆ బిజినెస్ చేయం కంపెనీలో. ఏ కంపెనీలో అయితే ఉంటుంది ఊరి ఏమన్నా ఏమో ఎక్స్పెక్ట్ చేసుకుని ఇంతే ఉంది ఎందుకు నాయన కంపెనీ. ఈ చిన్న చిట్గా ప్లాన్ పెట్టుకొని వస్తూ ఉంటారు, మామూలుగా చాలా వస్తూ ఉంటారు. మా ఫ్రెండ్స్ నాకు ఒక 3 నెలలు 6 నెలలు 1 ఇయర్ ముందు ఫుల్ మోటివేషన్. అరే నువ్వు రా అన్నా, నీకు అట్లా చేస్తాం, పవర్ ఇస్తాం, ఇది చేస్తాం, కంపెనీ లైట్ నీదే, నువ్వు వచ్చి ట్రైనింగ్ చేయి, మీటింగ్ చేయి, మై దేగులు ఓ కరింగ్ ఏం కడతాడు ఆయన. ఓ సింగిల్ బెడ్రూమ్ లోనో, ఆ డబుల్ బెడ్రూమ్, ఒక వీళ్ళనో అదో ఏదో చూసుకుని ఆఫీస్ నడిపిస్తూ ఉంటారు. ఒక 1 నెల 2 నెలల, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నడిపిస్తూ ఉంటారు. అవుట్ అయిపోతుంది మార్కెట్ లో. మళ్ళీ చూడాలి నువ్వు చిన్న చిత్కా కంపెనీలు 1500 ప్లాన్లు, 2500 ప్లాన్లు, 5000 ప్లాన్లు, చిన్న ప్యాకేజ్, మిడిల్ క్లాస్ ప్యాకేజ్ అని కూడా చేసుకుంటూ పోతా ఉంటే అలా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఈ రోజు ఎవడన్నా కష్టపడుతుండు, నాలాగా నీలాగా రాత్రి పౌలు కష్టపడుతుందంటే రేపు భార్య పిల్లల భవిష్యత్తు గురించి నాకు బెనిఫిట్ ఉంటుంది. నేను ఒక్కనే కష్టపడితే రేపు నా భార్య పిల్లల భవిష్యత్తు మారుతుంది, నా కొడుకు ఉపయోగపడుతుంది, ఐడి బిడ్డకు ఉపయోగపడుతుంది, నాకు బెనిఫిట్ ఉంది, ఇది ఎంతో మందికి ఉపయోగపడుతుంది, నా లైఫ్ లో మొత్తం నా కాందంలో యూ టర్న్ అయిపోతుంది అని చెప్పేసి ఈ రోజు రాత్రి పౌలు కష్టపడతా ఉంటాను. డైరెక్ట్ సెల్లింగ్ లో హానెస్ట్ గా వర్క్ చేసేది ఒక రైట్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడు ఈ విధంగా కష్టపడతా ఉంటాం. నీకు రాంగ్ ప్లాట్ఫామ్ ఇంత కష్టం ఉండదు, ఇంత ప్యాకేజ్ ఉండదు, చిన్న ప్యాకేజ్, చిత్క ప్యాకేజ్. ఆ కంపెనీ ఎప్పుడన్నా పోవచ్చు, నిన్న ఎప్పుడన్నా తీసేవచ్చు, ఏమైనా జరగవచ్చు. సజ్జనార్ వచ్చి రేపు పొద్దుగా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టే షటర్ బంద్. రేపు పొద్దున షటర్ బంద్ చేస్తేనే నా జీవితం 2 సంవత్సరాలు అగమైపోయింది. నాది, మా బల్ల సార్ది, మా అప్లయన్స్ శ్రీనాథ్ రెడ్డి సార్, మా అందరికి జస్ట్ సజ్జనార్ జలక్కే బంద్ చేసుకోండి షటర్. మేమేం చేస్తాం ఇంకా కంపెనీ బంద్ చేసినాక? కంపెనీ స్ట్రాంగ్ ఉండాలి, స్టాండర్డ్. ఈ చిన్న చిన్నగా ప్లాన్లు చేసే వాళ్ళకి కూలిపోయినట్టే. నన్ను ఏమడుగుతా అంటే ఒక మంచి స్కిల్స్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ ఓ ఎథికల్ గా రూల్స్ లా గైడెన్స్ లా ఇండియా లెవెల్లో ఒక స్టాండర్డ్ లేని ప్లాట్ఫామ్ చేయడం అనేది అడ్డ మీద కూలిపోయినట్టే బెస్ట్. అడ్డ మీద కూలిపోతానన్నా రోజుకు 1000 రూపాయలు వస్తుంది, భార్య పిల్లలతో తింటాడు, ఒక బీర్ వేస్తాడు, నైట్ వేస్తాడు, పంటాడు, హ్యాపీగా ఉంటుంది. ఏ జనాలతో రిస్క్ ఉంటుంది, దందు ఉండదు, వాని ముంచుడు వీని ముంచుడు తెల్లారలేదు ఏముండదు, రువాగా ఉంటుంది.
సాధనైతే పనికి వస్తా, లేకపోతే బంద్ పెడితే నేను రానన్నా రేపు వస్తాను. ఈ ఫాల్తు ప్లాన్లు అన్ని తెచ్చుకున్నాక టీమ్ తో తలకా నొప్పి, మెంబర్స్ తో తలకా నొప్పి, సమాజంలో తలకా నొప్పి, వాంతో వీటితో పెద్ద జంజాటం. ఏం సాధిస్తావు వాడ? కోట్ల రూపాయలు ఏం రావు. వారి మీద వీరి మీద నెగిటివ్ స్ప్రెడ్ చేసుడు తప్ప ఏమి రాదా. ఏదో ఒక రోజు బంద్ అయితే నీకు తెలుసు, ఆ ప్లాట్ఫామ్ పెట్టిన కూడా తెలుసు, ఒక టార్గెట్ తోటి వస్తాడు. మరి ఇంకెందుకన్నా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేసుడు, నామినీ బెనిఫిట్ ఎక్కడితే రేపు భవిష్యత్ వాళ్ళకి ఏం ఉపయోగపడుతుంది. దాన్ని కూడా నెట్వర్క్ అని తీసుకొచ్చి డైరెక్ట్ సెల్లింగ్ లో కలిపితే ఎట్లయితుందన్నా? డైరెక్ట్ సెల్లింగ్ విలువలు తెలుసుకో. కొన్ని మార్కెట్ లో కంపెనీలు ఉన్నాయి, అదే భూమి మీద కూడా లేకుండా రోజు డబ్బులు పడతారని వాళ్ళ అకౌంట్ లో వాళ్ళ భార్య పిల్లలు హ్యాపీగా చెప్తా ఉన్నారు. అటువంటి రోజు గురించి, సక్సెస్ గురించి, కోట్ల రూపాయలు లగ్జరీ లైఫ్ మార్చుకున్నారు. ఎంతో మంది పెయింటర్ వేస్తాడు, డ్రైవింగ్ చేస్తాడు, కూలి పని చేస్తాడు, ఎంతో మంది లైఫ్ చేంజ్ చేసుకున్నారు. స్ట్రాంగ్ ప్లాట్ఫామ్ ఉన్నారు కనుక, రైట్ గైడెన్స్ ఉన్నారు కనుక, అప్లైన్స్ తోటి, టీమ్ మెంబర్స్ తోటి, కంపెనీ గైడెన్స్ ఉన్నారు కనుక నువ్వు చిన్న చిన్న ప్లాన్లలో 3 సంవత్సరాలకు మించి వర్క్ చేసిన ప్లాన్ ఒకటి చూపాను. సరే 3 అంటే 3 చూపిస్తామండి, 5 సంవత్సరాలకు మించి చూపించాలన్న కంపెనీ, దాని కంపెనీ పేరన్నా మారుతారు, ఎండన్నా మారుతారు, ఇంకో చిన్న ప్యాకేజ్ వస్తుంది, ఇంకేమన్నా ఏమన్నా జరుగుతాయన్నా. నేను మాట్లాడేది 9-10 సంవత్సరాల నుంచి మార్కెట్లు ఉన్న ఇండస్ట్రీలా. మీకు చెప్పే ట్రైనింగ్ ఈ మాట నేను 3 నెలలు, 6 నెలలు, 1 ఇయర్, 2 ఇయర్స్ నేను నేర్చుకోలే. 9-10 సంవత్సరాల నుంచి చూసి మార్కెట్ లో అనుభవించి మంచి పొజిషన్ నుంచి డౌన్ ఫాల్ అయ్యి జీరో అయిపోయి మొత్తం జేబులో 100 కాదు 10 రూపాయలు లేని పరిస్థితి నుంచి మళ్ళీ ఈ రోజు నెలకు ₹1,00,000 సంపాదించిన పొజిషన్ వచ్చినాక నీకు చెప్తున్నా, జాగ్రత్తగా ఉండి. ఈ బెటర్ టీమ్ మెంబర్స్ తోటి మీ అప్లైన్ మంచి లైఫ్ ఇది, ఇంతకు మించి నీకు దొరకదు. సో ఈ కంపెనీ మనకు ఈ వీడియోస్ కల్పించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది, చాలా ఇంపార్టెంట్ ఈ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ వీడియో. ఆ రోజు ఎన్ఎస్ రెడ్డి సార్ నాకు ప్లాన్ ఫస్ట్ వచ్చినప్పుడు ఈ లింక్ పంపించి నేను ఆ రోజు ఎందుకో ఇంటికైనా ఫ్రీగా ఉన్నా, ఈ వీడియో 1-2 సార్లు చూసిన. మీకు అందరికి ఎట్లా అనిపించిందేమో ఈ 1-15 నిమిషాల వీడియో, A to Z వీడియో నా జీవితాన్ని మార్చింది. స్కిట్ అసలు కనెక్ట్ అయిపోయినా కంపెనీకి. అరే ఈ ప్రొడక్ట్ ఏంది, నేను 5 సంవత్సరాలకు జనాలకు నీడి లేని ప్రొడక్ట్ అంటగట్టినా, జనాల దగ్గర డబ్బులు వసూలు చేసిన, పీక మీద హద్దు పెట్టి వసూలు చేస్తుంటే ప్లాన్ చెప్తే 5 సంవత్సరాలు అట్లే చేసిన, ఒక 2 సంవత్సరాలు సప్లిమెంట్ అమ్మినా, బ్యూటీ కేర్ అమ్మినా. అరే ఇది జనాలకు నీడున్న ప్రోడక్ట్, ఇది ఈ వీడియో నన్ను కనెక్ట్ చేసింది. ఈ అప్లైన్ పెడతానే ఉంటారు జూమ్ మీటింగ్ లో, అదే సారీ వాట్సాప్ గ్రూప్ లో పెడతానే ఉంటారు. వెంకటరావు సార్ పంపిస్తాడు, నేను పంపిస్తాను, లైఫ్ చేంజింగ్ వీడియో అంట. ఈ వీడియో నాకు తెలుసు. ఈ బెడ్రూమ్ లో యూట్యూబ్ ఛానల్, కంపెనీ యూట్యూబ్ ఛానల్ వీడియో ఉంటుంది, సీఎండి సార్ మాట్లాడతాడు, అయిపోయా. నీకు ఆ వీడియో అని తెలుసు, ఓ 5-10 సెకండ్లు 10 నిమిషాలు చూస్తే ఎక్కువ అన్న నీకు తెలుసు. చూసినావు, దాన్ని వింటలేవు, దాన్ని అర్థం చేసుకుంటలేవు, దాన్ని నీ లోపల తీసుకుంటలేవు, దాన్ని అప్లై చేస్తలేవు. ఇప్పటికైనా చూడకపోతే ఎవరైనా ఉంటే. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మిడిల్ది ఫ్యాక్టరీ టూర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 3 వీడియోలు చూడమంటే మనకు పెద్ద గగనమే, చాలా పెద్ద గగనం. వెళ్ళి పాకిస్తాన్ బాటలు వెళ్ళి పాకిస్తాన్ తోటి మొత్తం ఇక ప్రపంచ యుద్ధం చేసినట్టే ఉంటుంది. అప్ప గంట టైం నేను ఏడుందని చచ్చిపోతాను టైం ఉందా మరి? అంటే భగవంతుడు ఎప్పుడు తీసుకుపోతున్నా మనకే తెలియదు. ఉన్న రోజులు మంచిగా చేయాలి కదా ఈ బెటర్ హానెస్ట్ గా. ఈ వీడియోలు చాలా ఇంపార్టెంట్ అన్న. ఈ బిజినెస్ లా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పుడు చూడు, నీకు వేరే కంపెనీలా ఓ ఢిల్లీకి పోయో, ముంబై పోయో, ఆడిపోయో, ఈడిపోయో మన అప్లైన్ ట్రైనింగ్ తీసుకోండి. ఎన్ని వేలు, ఓ 10,000, 20,000 ఖర్చు పెట్టి ట్రైనింగ్ తీసుకోండి. ఆ ట్రైనింగ్ తీసుకొచ్చి మనందరికి హాల్లో బుక్ చేసి అంతే. ఆ ట్రైనింగ్ అప్లైన్స్ ఏదైతే మెంటర్షిప్ చెప్పిండో అంత చెప్తారా అయినా? దానిలో 80% చెప్తే మా ఎక్కువ. అది ఆ ప్లేస్ లో నువ్వున్నా నేనున్నా. అర్థం చేసుకున్నాడు 40% అర్థం చేసుకుంటే ఇంకా ఎక్కువ. కానీ ఈడ ఒక ఫార్మర్ కైనా, రైతుకైనా, లేదంటే మేస్త్రికైనా, డ్రైవర్ కైనా, డాక్టర్ కైనా, యాక్టర్ కైనా, పొలిటికల్ కైనా, పోలీస్ కైనా, లాయర్ కైనా, ప్రతి ఒక్కరికి సేమ్ ఇన్ఫర్మేషన్, A to Z ఇన్ఫర్మేషన్. నువ్వు దాన్ని ఎంత తీసుకుంటావు అనేది నీ మీద ఆధారపడి ఉంది. ఇది రైట్ ఇన్ఫర్మేషన్, రైట్ గైడెన్స్, రైట్ సిస్టమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక టీమ్ లీడర్ గా రూల్స్ ని ఫాలో చేయడం మన బాధ్యత. టీమ్ లో డిసిప్లిన్, అకౌంటబిలిటీ, రెస్పెక్ట్ పెరుగుతుంది. రూల్స్ బ్రేక్ చేయడం బిజినెస్ ఎఫెక్ట్ చూపిస్తుంది. రూల్స్ అనమాట. ఈ రోజు నుంచి మీకు నచ్చితే ఫాలో చేయండి, కష్టం అనిపిస్తే వదిలేయండి. మీ జీవితం మీ నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ గో డైమండ్. థ్యాంక్ యూ సో మచ్. Yes. Wow. Wonderful, sir. Really miracle, sir. Really miracle session. Very powerful session.
అద్భుతం సార్. కసాని రాజసాని సో సో లైవ్ గా చూసినట్టుంది ఇంకా. సో లైవ్ గా కూర్చోబెట్టి అందరికి సో అద్భుతమైన నాలెడ్జ్ ఇచ్చారు సార్. రియల్లీ మోస్ట్ పవర్ఫుల్ సెషన్ ఇవాళ మాత్రం. ఎక్సలెంట్ సార్. ప్రతి పాయింట్, ప్రతి రూల్ ఈ ఆడిటోరియంలో, అలాగే సక్సెస్ కావాలనుకున్న ప్రతి మనిషికి ఇది ఒక అద్భుతమైన రూల్స్ సార్ ఇవన్నీ కూడా. సో అద్భుతమైన సక్సెస్ పాయింట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ సెషన్ తీసుకున్నారు ఇవాళ. గ్రేట్ సార్. ఎస్ థ్యాంక్ యూ సార్. ఎస్ లీడర్స్ విన్నారు కదా అందరు కూడా. చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి ఇవాళ. 100+ కామెంట్స్ పెట్టడం జరిగింది టోటల్ గా టీమ్ మెంబర్స్. 100 క్లియర్ అయిన తర్వాత మళ్ళీ 122 కామెంట్స్ టోటల్ గా. ఇట్లాంటి సెషన్ నాకు తెలిసి ఇప్పటి వరకు చాలా రేర్ గా వినుంటారు అందరు కూడా. సో లీడర్స్ ఇది మోస్ట్ పవర్ఫుల్ సెషన్ ఎట్లయితే మీరు అనుకుంటున్నారో, ఇది ఎంత రేపు నుంచి మీరు ఎంత హానెస్టీగా, ఎంత హంబుల్ గా మీరు ఫాలో చేస్తారో రేపు నుంచి, సో అలాంటి లైఫ్ స్టైల్ రాబోయే టైంలో మీకు ఉండబోతుంది. ఒక గొప్ప లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే మాత్రం డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ వైటర్ ఇవి కంపల్సరీ పాటించాల్సిందే. ఈ పాటించిన వాళ్ళు అతి గొప్ప సక్సెస్ తీసుకుంటున్నారు కూడా ఆల్రెడీ. అలాగే ఏవైతే పాటించారో వీటన్నిటిని కూడా ఎంత కష్టపడ్డా కూడా, అంటే కష్టపడరు ఇంకా ఇవన్నీ పాటిస్తలేరంటే వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ వైటరంలో కష్టపడలేరని అర్థం. ఎన్ని రోజులు ఉన్నా సరే సక్సెస్ అనేది దొరకదు వాళ్ళకు. సో కష్టపడండి. ఆపర్చునిటీ గొప్పగా ఉంది మన దగ్గర. అద్భుతమైన ఆపర్చునిటీ మన చేతుల్లో ఉంది. ఎక్కడ వేరే సైడ్ చూడాల్సిన అవసరం లేదనమాట ఈ ఆపర్చునిటీకి వచ్చిన తర్వాత. ఇక నిలబడ్డ వాళ్ళు గ్యారంటీ సక్సెస్. 1000 మంది కోటేశ్వర్లు కావాలని మనం టార్గెట్ ఎలాగైతే పెట్టుకున్నామో, లీడర్స్ కసాని సార్ కూడా 100 మంది టార్గెట్ తీసుకున్నారు. అలాగే వేరే వేరే లీడర్స్ కూడా పర్సనల్ గా కూడా కొంతమంది నేను అవుతానని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది 500 మందిని చేస్తామన్న వాళ్ళు ఉన్నారు. బట్ ఎవరైతే ఆ కమిట్మెంట్ ని, ఈ రూల్స్ ఫాలో చేస్తూ పాటిస్తారో వాళ్ళందరూ కూడా డెఫినెట్ గా కరోడ్పతులే ఈ బిజినెస్ లా. అలాగే వాళ్ళ ద్వారా కొన్ని వేల మంది లైఫ్స్ బాగుపడబోతున్నాయని కూడా చెప్పొచ్చు అనమాట. సో అలాగే ఒక్కటైతే కంప్లీట్ అయిపోయింది. 1000 మంది కోటేశ్వర్ల వారు కంప్లీట్ అయిపోయారు ఆల్రెడీ. ఇంకా 999 మంది డెఫినెట్ గా చేసి చూపిద్దాం. వాళ్ళని కూడా 999 మందిని కూడా చేసే చూపిద్దాం. సో అంతవరకు ఇంకా ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చినా కూడా నేను చేస్తున్నాను. ఎక్కడ రిలాక్స్ అవ్వడం లేదనమాట. ఎక్కడ సిస్టమ్ వదిలి ఇక్కడ కూర్చోవడం లేదు, ఎక్కడ ఇంట్లో కూర్చోవడం లేదు. ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ఎక్కువ మందికి సపోర్ట్ చేయాలని తిరుగుతూనే ఉన్నాం. సో అలాగే కంటిన్యూగా మళ్ళీ రేపటి నుంచి ఒక 3 రోజులు కంటిన్యూగా బయటనే జర్నీ ఉండబోతుంది. రిలాక్స్ అయ్యి రెస్ట్ అయితే తీసుకోవడం లేదనమాట. సో కాబట్టి లీడర్స్, సో ఇలాంటి సెషన్స్ ఎప్పుడైతే మీరు వింటారో, మీ టీం కూడా వింటదో, సో డెఫినెట్ గా ఒక్క లైన్ అయినా సరే మిమ్మల్ని చేంజ్ చేస్తుంది. ఒక్క పాయింట్ అయినా చేంజ్ చేస్తుంది అనమాట. ఒక పాయింట్ కాదు, ఇవాళ చెప్పిన ప్రతి పాయింట్ మనం చేంజ్ చేసేదే, అందరికి ఉపయోగపడేదే, ప్రతి ఒక్కరి సక్సెస్ యొక్క చిరునామా అనమాట. ఈ ట్రైనింగ్ సెషన్ ప్రతి ఒక్క సక్సెస్ ఇస్తుంది. నా టీంకే ఇవ్వాలని కాకుండా అందరూ బాగుపడాలి, ఏపీ తెలంగాణలో ఉన్న ప్రతి మనిషి బాగుపడాలనే విధంగా ట్రైనింగ్ తయారు చేశారనమాట కసాని సార్. రియల్లీ గ్రేట్ సార్. హ్యాట్స్ ఆఫ్. వండర్ఫుల్ ట్రైనింగ్ సెషన్. ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇది. అప్ లైన్, డౌన్ లైన్, క్రాస్ లైన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సెషన్ ఇది. సో అలాంటి సెషన్ ఇచ్చినందుకు రియల్లీ హ్యాట్స్ ఆఫ్ మీకు. సో ఖచ్చితంగా మీరు సక్సెస్ తీసుకుంటారు. మీ టీంలో కొన్ని 100 మంది కాదు, 1000 మందిని సక్సెస్ చేయించి 1000 మందిని కోటీశ్వరం చేసే సత్తా మీకుంది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.